తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్న లైవ్ తర్వాత ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి, జాతీయ మానవ హక్కుల కమిషను తెలంగాణ ప్రభుత్వానికి 8 వారాలలో రిటైర్డ్ అయిన వారి యొక్క సమస్యలను, వాళ్ళ ఇష్యూను 8 వారాల్లో కంప్లీట్ చేయాలనే ఒక ఆదేశం. దానితో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇవాళ సెక్రటరియట్ సచివాలయంలో అంతా కూడా ఈరోజు దీనిపైనే ఒక పెద్ద చర్చ. అంతేకాకుండా ఈ ఇష్యూ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ఇందుకెళ్ళి తప్పించుకునే మార్గం ఎట్లా, వీళ్ళకు డబ్బులు ఎట్లా ఎగ్గొట్టి తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇవాళంతా కూడా సీఎం పేషీలో, చీఫ్ సెక్రటరీ పేషీలో, ఫైనాన్స్ సెక్రటరీ పేషీలో జరిగిన మొత్తం తతంగం అంతా ఈ 8 వారాల్లో ఇచ్చిన ఈ గడువును, ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎట్లా తప్పించుకోగలుగుతాం, దీనిపైన మార్గాలను అన్వేషిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం. కానీ ఈరోజు చట్టాన్ని గౌరవిద్దాం, ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గౌరవిద్దాం, వీళ్ళ ఉద్యోగులు ప్రజలకు అందించిన సేవలను గౌరవిద్దాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇద్దాం అనే ఉద్దేశము ఇయాటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇంత కూడా లేదు. ఇవాళ సెక్రటరీలో సచివాలయంలో జరిగినటువంటి అంశాలు మొత్తం తెలుసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకో పక్క నేను మన గ్రూప్స్లలో కొన్ని చాట్స్ చూస్తూ ఉన్నా, అవి చూసి కూడా బాధ అనిపించింది. అంటే మన ఐక్యూ ఇంతనే ఉందా అనిపించింది. ఈరోజు ఇంతమంది, అంటే దాదాపు 20,500 మందికి డబ్బెగ్గొట్టాలన్న ధైర్యం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లొచ్చింది? ఇంతమందికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలే, ఒక్కొక్కళ్ళకు లక్షల రూపాయలు, అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు చచ్చిన పర్వాలేదు, వాళ్ళకి ఎగ్గొట్టాలన్న ధైర్యం ఎవరిచ్చిండ్రు? ఈరోజు ఆ ధైర్యం ప్రతిపక్షాల బలహీనత, ఈరోజు సంఘాల ప్రశ్నించకపోవడం, ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులలో భేదాభిప్రాయాలు, ఒక నాయకత్వం కింద, ఒక గొడుగు కింద మన ఇష్యూ సాల్వ్ చేసుకోవాలనే ఆలోచన లేదు. నాకు చాలా స్పష్టంగా కనబడ్డది. అందులో గ్రూపులు చూస్తుంటే నాకు బాధ అనిపించింది. ముందు ఒక కొత్తగా వచ్చి ఒకడు ఎటుపోయినా మొత్తం అటుగా తట్టిగా ఉన్నది. ఈరోజు ఏదైనా కానీ మేము ప్రత్యేకంగా, నేను ప్రతిదాని స్టడీ చేసి దాని డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని ప్రభుత్వాన్నైనా కానీ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ ఏ విధంగా అయితే వాళ్ళు ఫిక్స్ అవుతారో అది చూసిన జాగ్రత్తగా ఇరికిస్తా. అందులో తప్పించుకునే అవకాశం లేకుండా వాళ్ళని ఫిక్స్ చేస్తాను ఈరోజు. అందుకనే ఎక్కడ కూడా నన్ను ఇరికించి పలానా కేసులో ఇరికించి జైలుకు పంపుదామని ఆ ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కడ కూడా దొరక. గత ప్రభుత్వం ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసింది. కాబట్టి అంత జాగ్రత్తగా ఈరోజు మనం పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. నంబర్ 1, ఇదొక పాయింట్ పక్కన పెడదాం. దీని ముందు చర్చకు పోదాం. ముందు కొన్ని ఫోన్స్ కూడా నేను టేకప్ చేస్తా. నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్కళ్ళ పైసలు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పించేంత వరకు ఈ ఉద్యమం కన్నా పక్కగా జరగా. ఇలా ఉద్యోగ సంఘాలు కానీ, మన దగ్గర ఉన్న అసోసియేషన్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఎటువంటి చిల్లరేషాలు వేసినా కానీ పట్టించుకోండి నేను వాటిని. ఎందుకంటే చిల్లరేషాలే వేస్తారు, కాస్ట్లీ వేషాలు వేయరు. కాబట్టి ఈరోజు ఒక మార్గం అనేది మనకు చాలా సాఫ్గా వేసి ఉన్నది. దీన్ని ఎట్లకెళ్ళి మనం బయటికి వెళ్ళాలి? ఈరోజు ప్రభుత్వంలో పెద్దలు కానీ ఎవరైనా కానీ ఈరోజు కొంచెము భయము, భక్తి, ఒకటి ఆలోచనతోని ఈ వ్యక్తి పలానోలో సపోర్ట్గా వచ్చిండు, ఏం చేద్దామనే భయం, భక్తి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నేను తీసుకొచ్చిన. ఆ భయం ఉన్నది. ఆ భయం ఉన్న సంగతి రిటైర్ అయిన ఉద్యోగులు గ్రహించాలి. మీరు దయచేసి అటు ఇటు మీరు చూడకండి. గుర్రానికి 2 ఎట్లా కట్టుకుంటాయో అట్లనే ఉండండి. మీరు గుర్రానికి కళ్ళు ఎట్లా కట్టుకుంటాయో మీ మార్గంలో అట్లా పెట్టుకొని ఒకటే తవ్వాల మీ గమ్యం వచ్చేదాకా. మీరు చేయాల్సిన సర్వీస్ చేసిండ్రు, చేసిన పని చేసిండ్రు, రావాల్సిన ప్రతిఫలం రాలేదు. నిన్న అన్నపూర్ణమ్మ ఒక మెడికల్ సూపరింటెండెంట్ గారు చాలా గొప్పగా మాట్లాడింది.
నన్ను ఆకాశానికి ఎత్తుకోవద్దని నేను రోజు భగవంతుణ్ణి అడిగే దాంట్లలో నాకు అహంకారం రాకుండా సహాయం చేయమని అడుగుతా. నన్ను బట్టి నేను భక్తివానిగా ఎంచుకోకుండా నన్ను కాపాడమని మాట్లాడతా. నన్ను నేను తెలివిగల్లోనని నేను అనుకోకుండా కూడా కాపాడమని అంట. ఈ 3 వరాలు నేను రోజు అడుగుతా. కాబట్టి నేను ఎవరు కూడా ఎత్తుకుంటే నేను ఎత్తేటోని కాదు, పడేస్తే కింద పడేటోని కాదు. కానీ ఆమె చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడింది. ఈరోజు నాకు డబ్బు వచ్చినా రాకున్నా నాకు వచ్చే పైసలతోని రూపాయి ఖర్చు పెట్టే కాడ 10 పైసలు ఖర్చు పెట్టి నేను బతుకుతా. కానీ రిటైర్మెంట్ పైసలు వస్తే ఇంకా కొంచెము కంఫర్ట్గా బతుకుతారన్నది. ఈరోజు చాలామంది వాటి కోసం చూస్తారు. కుమార్ అని వాళ్ళ ఫాదర్ ఈరోజు బెడ్ రిడన్ అయి ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన బెడ్ మీద పండుకొని బెడ్ సోర్స్ ఓడిసి వచ్చేసి ఆయన చర్మం బెడ్కి అంటుకుంటున్న పరిస్థితులల్లా కుమార్ ఉన్నాడు. ఆవుల కుమార్. ఆయన ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు, ఆయన రోజు ఫోన్ చేస్తారు. కాబట్టి అట్లా అసొంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఈరోజు 42 కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయి. నేను ఏమన్నా మాట్లాడితే ఎవరు నొచ్చుకోవద్దు. శోక సముద్రంలో ఉన్నాయి. క్యాన్సర్లతో బాధపడుకుంటా హాస్పిటల్లో ఉండి వైద్యం చేసుకోకుండా ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీలు చెడిపోయి కిడ్నీలు మార్చుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓ దిక్కు మనము ఇది నడుస్తూ ఉంటే ఇంకో దిక్కుకెళ్ళి బక్క జడ్సన్ గారికి మన గురించి మన తరపున మాట్లాడే వారికి ఒక వేదిక మీద సన్మానం చేద్దామని ఒకరు, ఇంకొకళ్ళు మన గురించి మాట్లాడిన వాళ్ళ దగ్గర పోయి కృతజ్ఞతలు తెలుపుతాం. అసలు ఏమైంది సార్? ఏమైంది? ఇవాళ ఒక కుటుంబాల్లో 42 కుటుంబాల్లో శోక సముద్రంలో ఉన్నాయి. చాలామంది మరణంతో యుద్ధం చేస్తుండ్రు, చావుతోని యుద్ధం చేస్తుండ్రు. ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇళ్లలో ఈరోజు అర్థనాదాలు ఉన్నాయి. చాలామంది రోగగ్రస్తులై వ్యాధులతోని బాధపడుకుంటా వాళ్ళు వైద్యమో రామచంద్ర అని అర్థనాదాలు పెట్టేటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇబ్బందులు దూరం చేసే ప్రక్రియలో మనం కొనసాగుతూ ఉన్నాం. నేను ఉద్యమములో భాగంగా బాగా అర్థం చేసుకోవాలి. మన చెలో అసెంబ్లీ రోజు కూడా మీకు టిఫిన్లు తెచ్చుకోమన్నా. ఎందుకు తెచ్చుకోమన్నా టిఫిన్లు మీరు అని అంటే, ఈరోజు మనకు ఉద్యమం చాలా ఇంపార్టెంట్. మధ్యలో భోజనం గురించి అటు ఇటు చూసే అవకాశం మనం ఇవ్వద్దు. మన ఫైటే మన దృష్టి ఒకటే ఉండాలని. అంటే ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించి, అందరూ ఒక 50-100 రూపాయలు పెట్టి హోటల్లో తినేదా పెద్ద ఇష్యూ కాదు అది. కానీ దాని గురించి కూడా నేను పర్టికులర్గా చెప్పి దాన్ని టార్గెట్ చేసి మీకు చెప్పిన అని అంటే, నాకు ఈ రిటైర్మెంట్ వల్ల బెనిఫిట్స్ కానీ ఉద్యోగంలో బెనిఫిట్స్ కానీ ఇప్పియడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్గా, దాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకున్నా అనేది ఆ సీరియస్నెస్ మీకు అర్థం కావాలని నేను అంటున్నా. ఇందులో కొంతమంది లీడర్షిప్ షోకున్న వాళ్ళకు అది కనబడతలేదు. కొంచెం దూరం పోకుండా అంటే వంట అనేటోళ్ళు ఒకటి చేస్తే వంట బాగుంటుంది. ఆ వంట పైన 10 మంది పెత్తనం చేసింది అనుకో, అన్నము కూర అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఏవి కూడా చేతికి రావు. మొత్తం సర్వం చెడిపోతుంది. కాబట్టి దాన్ని వంటోడు చేయాలి, వంటోడు ఒకటే చేయాలి. వాళ్ళకి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకు కూరగాయలు గోయనుకో దానికో దీనికో సహాయ సహకారం అందియాలి. కానీ వంట మాత్రం ఒకటే చేయాలి. ఉద్యమం కూడా అదే. అది కరెక్ట్ మార్గంగా పోతేనే సక్సెస్ అవుతుంది. ఈరోజు ప్రభుత్వం చాలామంది కోవట్లను ఎంటర్ చేసింది. మీకు తెలుసా, మన గ్రూపులలో ఈరోజు మీరు చాలామంది గ్రూపులలో చాలామంది కోవట్లు ఉన్నారు. ఒకసారి చూసుకోండి మీ వాట్సాప్ గ్రూపులలో. ఎందుకంటే మీరు గ్రూపులల్లో మీరు పెట్టిండ్రు, మేము ఇప్పుడే మెట్రో స్టేషన్ చేరినాం, మెట్రో స్టేషన్కి వెళ్ళి దిగుతున్నాం, దిగంగానే కింద పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మేము బస్సు ఎక్కుతున్నాం, బస్ కాంచెలు దిగంగానే గట్టిగా ఉన్నాం. ఇక మేము అయకార్ భవన్ ముందు ఉన్నాం, మీరు కూడా ఇక్కడికి రండి అనగానే అక్కడ పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీ గ్రూపులలో కూడా ఇంటెలిజెన్స్ ఉన్నారు, మీ గ్రూపులలో కూడా కోవట్లు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అనేక విధాలుగా ఈరోజు ప్రభుత్వం పూర్తి లెవెల్లా డబ్బెట్ల ఎగ్గొట్టాలి అనే ఆలోచన పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈరోజు మీ మీద పెట్టింది. నంబర్ 1.
నిన్న మనం లైవ్ దీని మీద ఇంకా డిస్కస్ చేసే ముందు నిన్న మనం లైవ్ నడిపించేటప్పుడు కల్వకుంట్ల కవిత ఎప్పుడు రాజీనామా చేసింది? 2025 సెప్టెంబర్ 21వ తారీఖు రాజీనామా చేసిందని చెప్పి మనం చూపించినాం. ఓకేనా? చూపించినాం. అది స్పీకర్ మరి రాజీనామా చేసిన ఆమె మీరు ఆమెకు టైం ఎట్లా ఇచ్చిండ్రు, అసలు ఈమె కౌన్సిల్కి ఎందుకు వచ్చిందని చెప్పి నేను మాట్లాడడం జరిగిన తర్వాత రాత్రి 11:30 గంటలకు ఇగో ఇది పక్కన కాపీ 11 అంటే డేట్ మారద్దని ఇప్పుడు ఆమె రాజీనామా లెక్క కూడా పెడుతుందా? ఆమె రాజీనామా ఎప్పుడు చేసింది? ఇదంతా రిటైర్మెంట్ ఉద్యోగులే దాగిన కుట్ర గురించి నేను చెప్తున్నా. ఆమె రాజీనామా సెప్టెంబర్ 3వ తారీఖు 2025 చేరింది. స్పీకర్ ఫార్మాట్లో చేసిండ్రు. స్పీకర్ అంటే చైర్మన్ ఫార్మాట్లో చేసిండ్రు. బట్ చైర్మన్ గారు ఇన్ని రోజులకెళ్ళి పిలవకుండా, ఇన్ని రోజులకెళ్ళి ఆమోదించకుండా మొన్నటి దినాన ఆమె ఇటు రిటైర్మెంట్ ఒక ఉద్యోగులది ఉవ్వెత్తున ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంటే చెలో అసెంబ్లీ దిక్కు ఊర్లకెళ్ళి కదిలి వస్తూ ఉంటే ఆమె అకస్మాత్తుగా చేరగానే దాన్ని మనం పసిగట్టిన తర్వాత దానిపైన నేను రాత్రి లెటర్ ప్యాడ్ ఎప్పుడైతే బయటికి వచ్చిండో సీఎం ఆఫీస్ చాలా బిజీగా అయిపోయి ఇమీడియట్గా చైర్మన్ గుత్తా సుఖేందర్ గారికి ఆ సార్కు ఫోన్ చేసి ఇమీడియట్గా అసెంబ్లీ సెక్రటరీ నరసింహులు గారికి ఫోన్ చేసి మీరు డేట్ మారకముందే అంటే మనము ఇది ముందే యాక్షన్ తీసుకున్నాం. ఆమె లాస్ట్ స్పీచ్ మనమే అవకాశం చూపించుకోనికి రాత్రిగో ఆమె ఆమోదం చేసినట్టుగా ఇగో గెజిట్ విడుదల చేసిర్రు. ఇంకో ఇది ఓకేనా? నేను ఇది కూడా లేట్ కావద్దని నేనేం చేసిన ఇమీడియట్గా నైట్ 12:06కు 12:06 గంటలకు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన రాత్రి. నేను నైట్ ఇమీడియట్గా నేను కూడా ఒకటి వీడియో ఇది కుట్ర చేస్తుండ్రు వీళ్ళు కావాలని చేస్తుండ్రని నేను ఈ వీడియో ఒకసారి వినండి. అంటే మన వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం కరెక్ట్ 12:06 అవుతుంది. మరి రాత్రి ఒక పెద్ద బ్రేకింగ్ ఏంటంటే మనం కల్వకుంట్ల కవితను 3వ తారీఖు సెప్టెంబర్ 2025 రిజైన్ చేసి కౌన్సిల్ రాను అన్నది. ఆమె 5వ తారీఖు రిటైర్లో అసెంబ్లీ రిటైర్ ఉద్యోగులు ఇచ్చిన పిలుపును మరి అధ్యయనం చేయడానికని ఆమెను హుటాహుటిన హరికో మాఫియా ఆమె కౌన్సిల్కు పంపి మరి ఆమెతోని ప్రజా సమస్యలు ఏమి మాట్లాడకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగాల సమస్యలు మాట్లాడకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వాటి పిఆర్సీల గురించి మాట్లాడకుండా ఈరోజు కేవలం నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడకుండా కేవలం సొంత డబ్బా కొట్టుకుపోయినటువంటి ఆమె రేవంత్ రెడ్డి పంపిందని చెప్పిన దీంతో చాలా పెద్ద స్పందన జరుగుతా ఉంది వీడియో పైన. నేను మార్నింగ్ కూడా అదే లైవ్ అయితే ఇప్పుడే ప్రభుత్వం ఏం చేసిందంటే లేటెస్ట్ ఇప్పుడే 1 అవర్ బ్యాక్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత మెంబర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ నిజామాబాద్ లోకల్ అథారిటీ నోటిఫికేషన్ issued. The following notification shall be published. అయితే ఇది నేను ఇమీడియట్గా నైట్ 12:30కి నేను 12:06కు 12:06 గంటలకు 6 నిమిషాలకు 11:30కు వీళ్ళు గెజిట్ రిలీజ్ చేయగానే 12:06 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ నా చేతికి వచ్చింది కాపీ రాగానే 12:06 నిమిషాలకే నేను చేసి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లా సోషల్ మీడియా మొత్తం పోస్ట్ చేసేసిన నేను ఈ వీడియో నైటే. ఎందుకంటే మన వీడియోకు ఇది అంటే ఈ బక్క జెర్సన్ ఛానల్ పైన ఎన్ని నిఘాలు ఉన్నాయని నేను చెప్తున్నా. దీనిపైన దృష్టి పెట్టుకొని ఇది మొత్తం ఇవాళ కౌన్సిల్ చైర్మన్ ఒక స్టేచర్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు కవితను కావాలని రంగంలో దింపింది అనేది ప్రూఫ్లతో సహా బక్క జెర్సన్ చూపించిండు. 4 నెలల క్రితమే కల్వకుంట్ల కవిత రాజీనామా చేసింది అనేది బహాటంగా చూపించిండు. అది స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చిందని చెప్పి బాజాబ్తా చూపించిండు. అసలు ఆమెను తీసుకొచ్చి ఏ విధంగా కౌన్సిల్లో మాట్లాడించినామని చెప్పి ఛాలెంజ్ చేస్తుండ్రు.
ఈరోజు అక్కడ ఉవ్వెత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం ఈరోజు అసెంబ్లీ దగ్గర చుట్టుకున్నారు, అసెంబ్లీ మొత్తం చుట్టుముట్టిండ్రు. కాబట్టి ఈరోజు దాన్ని బ్రేక్ చేయనికి అని చెప్పి ఇది డేట్ మారకముందే అంటే 12 ఇవాళ చేస్తే అంత అర్జెంట్. ఇప్పుడు 4 నెలలు ఆగిన వాళ్ళు ఒకరోజు ఎందుకు ఆగలే చైర్మన్ గారు? మీరు ఒక రోజు ఎందుకు ఆగలే? కౌన్సిల్ చైర్మన్ గారు నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. ఈ రాత్రి 4 నెలలు ఆగిండు కదా, సెప్టెంబర్ 3వ తారీఖు రాజీనామా చేసింది కదా, మీరు దాదాపు ఇన్ని రోజులు ఆగిండ్రు కదా, 4 నెలలు ఆగిండ్రు కదా, ఒక రోజు ఆగి ఇవాళ 7వ తారీఖు రిలీజ్ చేస్తే ఏమవు? ఎందుకవు అంటే 5వ తారీఖు ఆమె మాట్లాడింది కదా, 5వ తారీఖు రాత్రి ఎందుకు రిలీజ్ చేయలే? నిన్న పొద్దుగాలు ఎందుకు చేయలే? నిన్న మధ్యాహ్నం ఎందుకు చేయలే? నిన్న రాత్రి నేను లైవ్ చేసి దాదాపు ఒక 50-60 మంది లైవ్లో మాట్లాడిన తర్వాత మీరు హుటాహుటిగా రాత్రి 11:30 గంటలకు మీరు ఎందుకు ఆమె రాజీనామా ఆమోదం చేయాల్సి వచ్చింది? దీని వెనుక 101% పెద్ద కుట్ర ఉన్నది. మీ యొక్క ప్రతి కుట్రను మేము బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాం. సార్ నమస్కారం సార్. సార్ రాత్రి మనం లైవ్ మాట్లాడినాం కదా, ఎప్పుడు 8:30, 9 o'clock, 9:30. ఇప్పుడు మీరు టీచరు, అంతేకాకుండా మీ నాయకులు ఇప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖు మన స్పీకర్ ఫార్మాట్ల కవిత గారు రాజీనామా చేసిండ్రు. ఈ 4 నెలల పాటు ఆమె రాజీనామాను ఆమోదం చేయలేదు. ఆమె ఇమీడియట్ ఎఫెక్ట్గా నేను రానని చెప్పి రాసింది. కానీ రిటైర్డ్ ఉద్యోగులందరూ అసెంబ్లీని చుట్టుముట్టిన తర్వాత ఆమె మేఘాల మీద దిగుతుంది. ఆమె కన్నీళ్లతో ఆమె కొంగళ్ళ దడిచినట్టుగా అది ఏడుస్తుంది, బయటకు వస్తుంది. స్పీకర్ గారు 5వ తారీఖు రాత్రి కూడా ఆమోదించలే. కానీ రాత్రి మనం లైవ్ అయిన తర్వాత 10:30కు లైవ్ ముగిసింది. 11:30కు అప్పటికి దాదాపు 1050 మంది ఏమో లైవ్లోకి వచ్చిండ్రు. రాత్రి 11:30 గంటలకు వాళ్ళు ఆమోదం చేసిండ్రు. ఆమోదం చేసినట్టుగా గెజిట్ రిలీజ్ చేసిండ్రు. అంత అర్జెంట్ ఏమో తెల్లారి చేయొచ్చు కదా, డేట్ మారద్దు, 6వ తారీఖు రావాలి. ఎందుకంటే మనం రాత్రి మాట్లాడినాం కదా అన్న, తెల్లారితే వీళ్ళు దొంగలు అవుతారు కాబట్టి తెల్లారి పేపర్లలో ఆమె రాజీనామాని అన్ని పేపర్లు మొత్తం ప్రింట్ ఆపి ఫ్రంట్ పేజు ఈమె ఆమోదం చేసినట్టుగా నైట్ 11:30కి ఇచ్చి నేను 11 o'clock 11:30కి వారు రిలీజ్ చేస్తే 12 గంటలకు నా చేతికి వచ్చింది. 12-6 గంటలకు నేను మళ్ళీ వీడియో చేసిన, వీళ్ళు కావాలని చేసిండ్రు దొంగలని. వీళ్ళు దొంగలని చేసి మళ్ళీ నేను తీసుకొని వచ్చి అన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇంటర్లో పెట్టిన. ఇప్పుడు వాళ్ళు గజ దొంగలు అయితే మనం కూడా గజ పోలీసులు లెక్క ఉండాలి. వాళ్ళను లేకుండా జనాలు పిచ్చోళ్ళని చేస్తారు. అలా 420 గంటలు కానీ అలా రాష్ట్రాన్ని పాలించేది. ఒకటి నేను ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలనుకున్నా. ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు అయి తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన ఇప్పుడు వ్యవహార శైలి ఎట్లా ఉందంటే, మీరు నిన్న అసెంబ్లీలో మా కౌన్సిల్ లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మా మధ్యలో ఒక గొడవ ఉందన్న ఒకటి. ఏ గొడవ ఏంది అంటే, పంచాయతీరాజ్ టీచర్లకు గవర్నమెంట్ టీచర్లకు మధ్య ఒక గొడవ ఉంది. ఉమ్మడి సర్వీస్ అని చెప్పి, కామన్ సర్వీస్ అని చెప్పి మీకు తెలిసే ఉంటది ఆ విషయం. నాకు ఐడియా లేదన్న. లేదు. అయితే పంచాయతీరాజ్ అనే స్థానిక సంస్థలో పనిచేసే టీచర్స్ జెడ్పీ స్కూల్స్ ఉంటాయి చూడండి అన్న, అంటారు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి టౌన్లలో. వాటి మధ్యలో ఒకటి యూనిఫైడ్ సర్వీస్ అని చెప్పి 98లో జీవో ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ హైకోర్టు కొట్టేసింది. 2005లో ఒక జీవో, రాజశేఖర గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిండ్రు, మళ్ళీ అది కొట్టేసిండ్రు. అట్లా సుప్రీంకోర్టు వరకు కూడా కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాత మళ్ళీ 2018 లోపల ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. అది కూడా హైకోర్టు స్టే ఉంది. ఈ క్రమం లోపల రెండింటిని కలిపి ఇమ్మీడియట్ గా సర్వీస్ రూల్స్ ఇచ్చే అవకాశమే లేదు అసలు. అయితే ఇప్పుడు 6 DAలు పెండింగ్ ఉంటే మాట్లాడని శ్రీపాల్ రెడ్డి, PRC పెండింగ్ ఉంటే మాట్లాడిన శ్రీపాల్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ పైసలు ఇవ్వకపోతే ఒక్కనాడు బయటకు వచ్చి మాట్లాడిన శ్రీపాల్ రెడ్డి, మీరు ఎప్పుడైతే ఈ యొక్క రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యమం తీసుకున్న తర్వాత ప్రభుత్వం లోపల కదలిక వచ్చిన తర్వాత
ఎప్పుడైతే మీరు ఉద్యోగస్తుల యొక్క డిఏలు పిఆర్సీ గురించి మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఉపాధ్యాయుల లోపల కూడా ఉపాధ్యాయ వర్గంలో కొంత ఆశ పుట్టుకొచ్చింది, మాకు ఏదో ఒక రకమైనటువంటి కదలిక వస్తుంది. ఎందుకంటే మన వెంకటరమణారెడ్డి గారు మాట్లాడడము, బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత హరీష్ రావు గారు మాట్లాడడము, కొంచెము అంటే సమాజం లోపల కొంచెం ఎలైట్ శ్రీనివాస్ కూడా ఇట్లా మాట్లాడడం కదలిక వచ్చింది, ఫోకస్ అవుతుంది, పబ్లిక్ లోపల ఇష్యూ ఫోకస్ అవుతుంది అనే క్రమం లోపల ఈ మహాశయుడు ఏం చేసిండు నిన్న ఇవన్నీ పెట్టి రెండింటిని కలిపి జీవో ఇయ్యమని చెప్పి ఒక 10 నిమిషాలు కౌన్సిల్ లో వారి ఉద్దేశం ఏంటంటే ఆ మాట మాట్లాడడం మూలంగా ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల లోపల దీని గురించి ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఏంటి అంటే డిఏల గురించి, పిఆర్సీ గురించి, తర్వాత పెండింగ్ బిల్ల గురించి ప్రశ్నిస్తారు అన్నట్టు. ఆ ప్రశ్నించేటటువంటి వాతావరణం నుంచి డైవర్ట్ చేయడం కొరకు ఇది వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టిండు. ఇంత దొంగ ఉన్నాడు చూడు. అవును, ఎక్కడ తిరిగి గవర్నమెంట్ కు వీళ్ళు తబేదారులుగా ఉండడం తప్ప మీరు గమనిస్తున్నా ఏంటంటే వీళ్ళంతా చేసే పనులు ఏంటంటే డివైడెడ్ రూల్ ఒకటి, మొత్తం అటెన్షన్ డైవర్షన్ అన్నట్టు. అవును, అటెన్షన్ డైవర్షన్ చేసి ఏం చేయాలి, ప్రభుత్వాన్ని రక్షించాలి, అదే అంతే, వేరే ఉద్దేశమే లేదు వీళ్ళకి. అంతే 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 ప్రభుత్వాన్ని రక్షించాలి, వీళ్ళ పనులు, వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి, వీళ్ళ దందాలు చేసుకోవాలి, కాంట్రాక్టులు చేసుకోవాలి, తర్వాత వీళ్ళకి ఓడి ఫెసిలిటీలకు రెన్యువల్ జీవోలు తెచ్చుకోవాలి. కాకపోతే కామన్ ఉపాధ్యాయ సమస్యలు పట్టించుకునేటటువంటి పాపాన ఈ నాయకులు పోరు. వీళ్ళ మొత్తం ఉద్దేశమే అది. నేను మీకు లిటరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాయకుని పేరు చెప్పాను కానీ 2010 ఆ ప్రాంతంలో చెప్పాలన్నా చెప్పేం కాదు, బక్క చేసాం లేదు, పేర్లు దాచిపెట్ట బాధాప్త చెప్తా. అయితే ఒకసారి నేను అప్పుడు 2009 ఆ ప్రాంతం లోపల ప్రమోషన్ కౌన్సిల్ నడుస్తున్నది. ప్రమోషన్ కౌన్సిల్ నడిస్తే జీవో లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఎలిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ 100 మంది ఉపాధ్యాయులు వచ్చి ఆడ నిలబడితే ఒక ఎమ్మెల్సీ అప్పుడు మనకు తెలుసు జే బ్లాక్ 3rd ఫ్లోర్ లోపల పాత సెక్రటరియట్ లోపల అవును ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండేది. అవును, 7th ఫ్లోర్ 8th ఫ్లోర్ లోపల R&B ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండేది. అవును, అయితే ఒక దిక్కు కౌన్సిలింగ్ నడిచే క్రమం లోపల అంటే డే బై డే ఇష్యూస్ వస్తుంటాయి కౌన్సిలింగ్ నడిచేటప్పుడు. ఆ ఇష్యూస్ ను మానిటర్ చేయకుండా ఈ నాయకుడు పైన పోయి 7వ అంతస్తు లోపల R&B డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ దందా పెట్టుకున్నాడు. ఇటువంటి నాయకులు ఉన్నారు మాకు, చెప్తున్నా చూడండి. అవునవును, అంటే వీళ్ళంతా అదే రకమని చెప్తున్నాయా. ఇప్పుడు అన్న నిన్న ఇచ్చిన స్పీచ్ తోని ఉపాధ్యాయులలో ఏమన్నా చీలిక వచ్చే అవకాశం ఉందా? ఏది స్పీచ్? శ్రీపాల్ రెడ్డి పుల్లలు పెట్టిండు కదా, బ్రిటిష్ శ్రీపాల్ రెడ్డి. అందుకని మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము కూడా వీడియోలు చేస్తున్నాము. ఈయన మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి ఆయన వీడియో ఎక్కడ దొరికితే అక్కడ మనం కూడా ఆ కౌంటర్ వీడియోస్, కౌంటర్ మెసేజ్లు పెడుతున్నాను, నేను కూడా పెడుతున్నాను. అలా ఇప్పుడు ఈ లీడర్లు ఎందుకంటే చిల్లరగా తయారయ్యారు చెప్తే నాకు ఇదే. ఇప్పుడు ఏం లేదు, నువ్వు నాయకుడు అయినవు, నీకేం కావాలి? ఇప్పుడు నీకు ఓడి రెన్యువల్ కావాలి అంటే స్కూల్ పోకుండా తినకే ఓడి రెన్యువల్ కావాలి, స్కూల్ పోవాల్సిన అవసరం లేదు, అడ్డగాడి లాగా తిరగవచ్చు, అడ్డగాడిది లెక్క తిరగవచ్చు, పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకోవచ్చు. తర్వాత చెప్తే కదా ఇప్పుడు నాకు ఒక లిస్ట్ తయారు చేయి, రాష్ట్ర వ్యాప్తంగా మీ కమిటీలు ఉంది కాబట్టి ఎవడెవడు నౌకరు చేయకుండా తిరుగుతానో వాళ్ళ లీడర్లు వాళ్ళ లిస్ట్ తయారు చేసి పంపరా నాకు, కొడుకుల తోలుదిద్దాం. అట్లేం లేదు, ఏమంది ఈ కథలు ఈ లీడర్లనే అన్న. లీడర్ అంటే కష్టాలు ఉన్నట్టు కాపాడుకోవాలి. ఆ లీడర్కి అడ్డం పెట్టి ఇప్పుడు పోలీసులో కూడా నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది, రేపు మాట్లాడతా. పోలీసులలో కూడా ఈ లీడర్లు ఉంటారట, ఈ లీడర్లు ఏం చెప్తారు, వాళ్ళకు 60% ఎక్కువిస్తారంట జీతం. ఇంకా ఇక డ్యూటీ చేయరు, ఏం చేయరంట, SBIలో పెట్టుకుంటారంట. ఇక ట్రాన్స్ఫర్ల పైరవులు, ఆ పైరవులు, ఈ పైరవులు చేసుకుంటే తిరుగుతారంట. వాళ్ళకు ఆఫీసు, ఒక కారు, ఒక కార్ఖానా, మొత్తం చెంచాగిరి చేసుకుంటే తిరుగుతారంట. సేమ్ ఇది కూడా అట్నే ఉంది, నువ్వు చెప్పేది కూడా. ఎవడే డ్యూటీ చేస్తలేడో రియల్ అన్న. ఇప్పుడు ఇసొంటోళ్ళ గురించి మాట్లాడినా అసలు మనం ఎందుకు వదలాలన్నా? వదలకూడదు. అసొంటోళ్ళ లిస్టు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో వీళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు.
మెంబర్షిప్ తీసుకొని ఓడి అంటే వీడు బడికి ఓడు పాడని చెప్పాడు ఊకి అడ్డగాడి దాకా రోడ్ల మీద తిరుగుకుంటా పైసలు తీసుకుంటాడు అంతే. అంతే తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం వీడికి అట్లా ఇస్తుంది కాబట్టి వీడేం చేయాలి, వీడి డ్యూటీ ఏంటంటే ప్రభుత్వాన్ని రక్షించాలి, కామన్ టీచర్లను కామన్ ఎంప్లాయీస్ పొందబెట్టాలి, వీళ్ళ లక్ష్యమే అది. ఇక చెంచాగిరి చేసుకుంటా సార్ వీడు అది చేస్తుండు వాడి పుండాకోళ్ళు చెప్పుకుంటా ఉండాలి గింతే చేద్దాం ఇలా సంగతి చేద్దాం అన్నా. ఇప్పుడు ఎవరెవరైతే నేను చెప్తున్నా కానీ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే చాలా బంధువులు ఎక్కున్నా వాళ్ళ దాన్ని ఎవడెవడు డిస్టర్బ్ చేస్తాడో వాళ్ళందరినీ నేను కూడా డిస్టర్బ్ చేస్తా. చేయాలి చెప్తా విషయం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొకటి ఇప్పుడు నేను శ్రీపాల్ రెడ్డి మాట్లాడిన సబ్జెక్ట్ గురించి కూడా మీకు ఒక రోజు ఒక టైం ఇవ్వండి నాకు, ఒక 15-20 నిమిషాలు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ ఏంటి వాట్ ఈస్ వాట్ అన్ని. మీరు మహబూబ్నగర్ లో ఉంటారు కదా? జడ్చర్లో ఉంటాను నేను. జడ్చర్లో ఒకసారి మహబూబ్నగర్ లో మీటింగ్ పెడదాము రిటైర్డ్ ఎంప్లాయీ అయితే, పెట్టినప్పుడు ఈ సబ్జెక్ట్ వాళ్ళు డిస్కస్ చేద్దాం, మీరు సహకరించండి జర. అట్నే జర మీరు నాకు రోజు లీవ్ పెట్టుకోండి అవసరమైతే. ఆ కొండయ్య సార్ ఇంటిని కూడా పోయి పరామర్శిద్దాం, వాళ్ళ కుటుంబస్తులు లేరు తెలుసుకోండి. ఐడియా ఉంది నాకు, సార్ అప్పుడు చనిపోయా కదా. సార్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పరామర్శించి ఆన్నే మీటింగ్ పెట్టి ఈ మంచి చేయడాన్ని మాట్లాడుకొని వద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఈ సార్ ప్రస్తుతము డ్యూటీలో ఉన్న సార్ ఇందాక మాట్లాడింది ఈ సార్ల గురించి, వీళ్ళ సార్ల గురించి, ఇప్పుడు గొప్పోళ్ళ గురించి. నమస్కారం సార్. నమస్తే అన్న రిటైర్డ్ మాస్టర్. చెప్పండి అన్న, ఎక్కడ ఏ జిల్లా? వికారాబాద్ జిల్లా అన్న. వికారాబాద్ అన్న, చెప్పండి అన్న. మొన్న 5th రోజు నా మీద బాగా దౌర్జన్యం జరిగి అలా అన్ని యూట్యూబ్ లలో వచ్చింది చూడన్నా. ఓకే మీరేనా? దేవయ్య గారు. చెప్పండి సార్. అన్న మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం మన ఇష్యూ అనేది మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి అందరికి మూలన కూడా రీచ్ అయిందన్న. ఈ రాజకీయ నాయకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ గుండెల్లో ఒక్కసారి బాంబు వెళ్ళినట్టు అయింది. ఎవడు కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయని ఊహించలేదు. ఈ ఊహించినటువంటి పరిమాణాన్ని తట్టుకోలేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఈ లైవ్ లో మనం ఏదైతే రన్నింగ్ నడుస్తా ఉన్నదో దాన్ని ఆపడానికి కవిత ఎపిసోడ్ ను తీసుకొచ్చి అందులో మొత్తాన్ని మనది డైవర్ట్ పాలిటిక్స్ చేసారు. అది చేసిండు. నిన్న శ్రీపాల్ రెడ్డి ఇంతకుముందు ఒక టీచర్ రిటైర్డ్ ప్రజెంట్ యూనియన్ లీడర్ ఫోన్ చేసిండు. ఆయన శ్రీపాల్ రెడ్డి కూడా మొత్తం డైవర్ట్ చేసేటట్టుగా మాట్లాడినట. ఏదో టీచర్లది పంచాయతీరాజ్ ఇది ఉందని నాకు పూర్తిగా అర్థం కాలే, కానీ మీకు అర్థమై ఉంటది. మీకు అర్థమైంది అంటే మేము జెడ్పీ వాళ్ళం ఉన్నాము, కొంతమంది గవర్నమెంట్ అపాయింట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అందరం చేసేది ఒకటే పని కాబట్టి వాళ్ళకేమో గవర్నమెంట్ నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళకేమో ఎంఈఓ క్యాడరు, డిప్యూటీ ఈఓ వరకు వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉంది. మేము ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా ఈవెన్ ఎంఈఓ కూడా కావడానికి మాకు అవకాశం లేదు అనేటువంటిది మన మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పటి నుంచి జరుగుతున్న అంశము. యూనిఫైడ్ సర్వీసెస్ అందరము ఒకే దాంట్లో పనిచేస్తున్నప్పుడు మీకేమో అవకాశాలు ఎందుకు తొందరగా ఇచ్చి అధికారులు అవుతారు, మేము ఎందుకు కావద్దు, మీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అని అదొకటి నడుస్తుంది అన్న. అయితే ఇప్పుడు సరే ఆ సార్ తోటి ఏకేపించి మనం మాట్లాడుతున్నాం, సరే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి టైంలో అది అవసరం లేదు కదా. ఒక సమస్య మీద మనం ఉద్యమించి అందరినీ మన ట్రాక్ లోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది చాలా శోచనీయమన్నా. ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో మేము ఉద్యోగంలోకి ఎక్కినప్పటి నుంచి రిటైర్ దాకా కూడా అది నడుస్తూనే వచ్చిందన్నా. రిటైర్ కూడా అయిపోయినాం. అది ఇప్పుడు పెద్ద సమస్య కాదు, ఇప్పుడు ఎవడైతే అడుగుతలేడు కూడా. అదే అంటే ఏంటంటే ఇప్పుడు సావుకాడ ఆస్తిపప్పకాలు చేయమన్నట్టు. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఏంది, మన పెన్షనర్లకు వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు ఇంతవరకు ఒక్కరికి పడతలేవు, కమిషన్ల కక్కుతులు పడి ఎవడెవడో దోసుకపోతా ఉన్నారు. అది ఎట్లా అని మనం నిలదీసేటువంటి ఈ దాంట్లో చాలా మంది మీ ట్రాక్ దెబ్బతిని అసెంబ్లీలో మండలిలో మాట్లాడేటువంటి స్థాయికి వచ్చారు. ఒక స్టేట్మెంట్ వస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నా? అలా ఇప్పుడు ఆళ్ళదల్లా కాదు,
ఈ మన దాంట్లో కూడా ఇప్పుడు మనం గ్రూప్లలో కూడా డైవర్షన్ నడుస్తున్నాయి. అయితే చూస్తున్నా ఎక్కడెక్కడో పోస్టింగ్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వాడది వీడదా అని చెప్తా ఉన్నారు. చేస్తారు. దానికి అసలు మూల కారణమే మీరు ఏదైతే ఉద్యమం చేపట్టి నిరంతరంగా రోజు పోస్టింగ్లు పెట్టబట్టే అందరూ చూసి చాలా ఉద్వేగంతో ఉన్నారు. ఎప్పుడు ఏ అన్న పిలిపిస్తే పోదామన్నట్టుగా ఉండి దాన్ని సక్సెస్ చేసేటప్పటికే వీళ్ళందరికీ చరణం పుట్టుకొచ్చి మాట్లాడనటువంటి పరిస్థితిని కల్పించారు మీరు. ఆ తరుణంలో వీళ్ళు ముందుకొచ్చేసి ఇప్పుడు మేమేదో అంటే మీరు చెరువు అసెంబ్లీకి పిలిపియకపోతే ఈ ఎమ్మెల్యే గారు గాని ఎమ్మెల్సీలు గాని అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు అన్న మండలిలో మాట్లాడేటోళ్ళ ఇప్పటి వరకు ఎవరైనా గలం ఎత్తిరా? 2 నెలలకెళ్ళి దీన్ని చొరవ తీసుకొని 3 నెలల 2 నెలలకెళ్ళి 10 సార్లు అయింది ఏది కౌన్సిల్ సమావేశాలు. మీరు ఒక్కరు పోరాడుకుంటా రాజ్భవన్ ముందట నిరసన తెలిపి ఆడ అరెస్ట్ అయ్యి ఏజీ దగ్గరికి పోయి చెలో సెక్రటరీ పోయి పెన్షనర్స్ ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి పోయి లేకపోతే వాళ్ళు డిస్ట్రిక్ట్లల్లా ఎక్కడెక్కడ మీటింగులు ఉన్నా కూడా మీ అంతలో మీరు కల్పించుకొని పోయి అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి చలో ఒక ఉధృతంగా వీళ్ళ మీదకి అజ్జేద్దామని మన 5th రోజు మనం అది అజ్జేస్తే ఇక దాన్ని అందరూ క్యాచ్ చేసుకునేటువంటి దాంట్లోనే ఉన్నారు. ఇక సొమ్ము ఒక్కడిది సోకొక్కడిది అయిపోయింది అన్నా. మీకు ఒకటి చెప్తుంటారా అన్నా చెప్పే. ఇవాళ గత ప్రభుత్వం పైన ముఖ్యమంత్రితో ఫైటే, ఈ ముఖ్యమంత్రితో కూడా 30 ఫైటే. నా 36 రాక్షస పండ్ల మధ్యలో నా నాలుగు ఎట్లా తప్పించుకొని బతుకుతుందా మన నోట్లల్లా. అట్లా ఈ దుర్మార్గుల చేతులలోకి వెళ్ళి నేను తప్పించుకుంటా ప్రజా ఉద్యమాలు చేసుకుంటున్నాం. గీళ్ళు గీ డైవర్షన్లకు గీ కథలకు నేను ఉంటాను 2 నిమిషాలలో పడతా వీళ్ళను. అలా వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా నా అక్కడ నడవై అర్థమైందా? ఏంటంటే ఇక మా మొత్తం చేతుల నుంచి పోతుంది. మమ్మల్ని ఎక్కడ నడి బజార్న నిలదీసి నోట్లో ఉంచుతారేమో అనే కాడికి వచ్చారు. ఇప్పుడు ఎవరు ఎన్ని వేసినా ఎన్ని పోస్టింగ్లు పెట్టినా నేను చూస్తా ఉంటా. కానీ నేను అంటే నేను దాన్ని ఆ ట్రాప్లలో వాడా అసలు నేను రిప్లై కూడా చూసి నవ్వుకుంటా. అయ్యో నీ అమ్మ వీళ్ళ అనుభవం గింతేనా అనుకుంటా. ఇప్పటిదాకానే మీరు మాట్లాడే అంశం గురించి కూడా మ్యాచ్యూరిటీ లేని వాళ్ళు మా దాంట్లో కూడా ఉన్నారు. ఎవరో ఒక్కడి నుంచో స్టేట్మెంట్ ఇస్తే అబ్బా ఓర్వలేకనే ఓర్వలేక అది. సరే అన్న మరి వేరే ఫోన్లు వస్తుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. అయితే నాకు ఆ పేర్లు రాలే. నంబర్ 1 ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు లేటెస్ట్ గా ఇంకెంతమంది చచ్చిపోయినా దయచేసి నా వాట్సాప్ పంపమని చెప్పిన పేర్లు రాలే. ఇంకోటి ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో మన సచివాలయం మొత్తం నేను ఇవాళ అంతా దాన్ని నా సర్వైలెన్స్ లో పెట్టుకున్నా. ఏ డిపార్ట్మెంట్ ఏం చర్చ నడుస్తుందని. సీఎం పేషీలా కానీ చీఫ్ సెక్రటరీ పేషీలా కానీ ఫైనాన్స్ పేషీలా మన గురించి ఏం నడుస్తుంది అనేది తెలుసుకున్నా. అయితే పైసలు ఎట్లా ఎగ్గొట్టాలి వీళ్ళను, ఎవరెవరి రంగంలో దింపాలి, ఎవరెవరు ఇవాళంతా కుట్రంతా అదే నడిచిందంట. సీఎం పేషీలా, చీఫ్ సెక్రటరీ పేషీలా, ఫైనాన్స్ సెక్రటరీ పేషీలా మొత్తం అంతా ఇవాళంతా దీని చుట్టే. ఇవాళ వాళ్ళు అనుకుంటారు నేను మొత్తం అన్నిటికీ ఎంత ఫాస్ట్ ఉన్నారన్నాడు. జరుగుతుంటే మీరు మొత్తము ఎవిడెన్స్ తో యుక్తంగా చూపించుకుంటూ కడిగి పారేస్తుంటే ఒక్కొక్కరికి ఎక్కడన్నా ముఖం ఉందా అన్నయ్య కమ్మాలా ఇప్పుడు అడ్వకేట్ తో కూడా మాట్లాడిస్తే ఇప్పుడు ఓకే అన్న. అయితే వాళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని తీర్మానం చేసినా కానీ 101%. అన్నా నమస్తే అన్న. నమస్తేనే అన్న చెప్పనా. అదే మీరు ఇవాళ నేను 2-3 సార్లు లేదు. అయితే ఇవాళ ఏమైందంటే సీఎం పేషీలా సీఎం ఎన్హెచ్ఆర్సీ డైరెక్షన్స్ వాళ్ళకి వచ్చినాయి కదా. అందులో అంతా నాకు జర ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండే. ఇవాళ అంతా నేను ఇంట్లో కూర్చొని అవే గ్యాదర్ చేసుకుంటా కూర్చున్నా. రాత్రి 11:30కు మన లైవ్ అవుతుంటే రాత్రి 11:30కు గెజిట్ రిలీజ్ చేసిండ్రు. కవితను నిన్న డేట్న ఆమె ఆమోద్ చేసినట్టు.
మళ్ళా నిన్ననే మన లెటర్ అందిందంట. ఇవాళ ఈ లెటర్కు ఎన్హెచ్ఆర్సీకి ఏ విధంగా జవాబు ఇవ్వాలి, మనము పైసలు ఎట్లయితే ఎగ్గొట్టాలి అనేది ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, సీఎం దగ్గర, సీఎం పేషీల మొత్తం ఇవాళ అంతా ఈ బట్టి దగ్గర మొత్తం అంతా ఇవాళ ఇదే చర్చ అంట, ఎట్లా ఎగ్గొట్టాలని. నేను కూడా దానికి విరుగులు నేను కూడా తయారు చేసుకుంటా కూర్చున్నా. ఇవాళంతా పని మీద ఉన్నా. అయితే మీరు మాట అన్నారు కదా అసెంబ్లీకి పోదామని, నేను కూడా వద్దామని. అసెంబ్లీ కాదు, సచివాలయం, సెక్రటరియట్. అయితే ఇవాళంతా నేను దాని మీద తయారు చేసుకున్నా. నేను కొంచెం అప్డేట్స్లో ఉన్నా, నాకు తెలుసుకున్నాక మీకు చెప్తా ఇంటిమేషన్. రైట్ అన్న. అది అయితే ఇవాళ కంప్లీట్గా ఈ అన్ని సెక్షన్లలో సెక్రటరీ అంతా ఫుల్ యాక్టివ్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా చేయాలని. ఎవరు ఏం చింతాల్సిన అవసరం, వాళ్ళు ఎన్ని కిటికీలు వేసి వాళ్ళు ఎన్ని రూల్స్ ప్రకారం తయారు చేసినా వాళ్ళు ఏం నేను వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, వెస్ట్ బెంగాల్ యూనియన్ లీడర్లు వర్సెస్ గవర్నమెంట్ ఏ విధంగా ఫైట్ నడుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యంగా నేను రోజు మర్చిపోతున్నా. దయచేసి బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ కాలేదో దయచేసి సబ్స్క్రైబ్ కండి. అంతేకాకుండా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఛానల్లో మీరు దయచేసి మీరు ఇది చేయండి, ఏది మన షేర్ చేయండి. షేర్ చేసి మీ బంధువులు అందరూ వీలైనంత వరకు మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నం చేయండి. అంతే కూడా దీని మీద బాగా రిపోర్టింగ్ చేస్తుండ్రు. ఏం రిపోర్ట్ చేస్తున్నానంటే రిపోర్టింగ్ అని కొడుతున్నా, రిపోర్ట్ అని వస్తుంది, అది కొడుతున్నట. అలా తీర్మాన్ మల్లయ్యది ఒక సోషల్ మీడియా ఉంటుంది, రేవంత్ రెడ్డి గారిది ఒక సోషల్ మీడియా ఉంటుంది, కవిత గారిది ఒక సోషల్ మీడియా ఉంటుంది. వీళ్ళందరూ కూడా అంటే పేడ్ వాళ్ళు జీతాలకు కొడతారు. ఒక 100 దొంగ అకౌంట్ పెట్టి ఇప్పుడు మన దాంట్లో 2243 మంది చూస్తుండ్రు, ఇది ఒరిజినల్ అన్నట్టు. అయితే వాళ్ళది 5000 10,000 చూస్తారు కదా, అవన్నీ దొంగ అకౌంట్లు తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసి రిపోర్టింగ్లు కొట్టి ఇది వెనకకు పోయేటట్టు చేస్తారు, ఇది ఎక్కువ కనవాలకుంటా. కాబట్టి దీనికి విరుగుడు ఏంటంటే మన సబ్స్క్రైబర్ పెంచి మన కామెంట్ ఇచ్చినప్పుడు మనది కూడా పైకి పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కుట్ర నడుస్తుంది బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ పైన. దయచేసి మీరు దీన్ని ఒకటి యాక్టివ్గా ఉంటుంది, నెంబర్ 1. రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మనము డైవర్షన్ అసలు వేరే ఎటువంటి ఆలోచన. బ్రదర్ ఒక 1 minute చెప్పు బ్రదర్. హలో బ్రదర్ ఒక 1 minute చెప్పు, నేను వేరే సబ్జెక్ట్ చెప్తున్నా. చెప్పండి. శివ చెప్పు బ్రదర్. సార్ నాన్న సీరియస్ అయ్యండి సార్. అయ్యో సార్ అదే మీకు అప్పటి నుంచి నేను మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నా సార్, మీరు అందుబాటులో లేదు. నేను అంతే ఇలా సెక్రటరీ ఎట్లున్నాడు ఇప్పుడు? బాగా వామిటింగ్ చేసుకుంటాను సార్, మొత్తం సీరియస్ అయిపోయింది సార్. ఇప్పుడే డాడీ గురించి చెప్పి నాన్న గురించి చెప్పినా సార్. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చిన సార్ ఇంటికి. ఘోరంగా ఉంది సార్. నాకు లొకేషన్ పంపు బ్రదర్, రేపు వస్తా సార్. ఎట్లా అంటే నేను చెప్పలేకపోతున్నా ఇప్పుడు నీకు. రేపు నేను లొకేషన్ పెట్టి రేపు ఇంటికి వస్తా. అయినా సిచ్యువేషన్ మంచిగా లేదు సార్. ఇప్పుడు 42 అంటే 43 నాన్న నెంబర్ ఏమో వస్తా అని భయం అయితే. అట్లా ఏమనకు కానీ అట్లా రాదు కానీ. నేను మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా సార్ నేను ఫోన్ నీకు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా సుధాకర్ సార్తో మాట్లాడినా. ఇక నేను ఏం చెప్పుకోలేకపోతున్నా సార్ ఇప్పుడు నేను. ఏం కాదు నేను పొద్దున్నే వస్తా. ఏం కాదు గట్టిగా ఉండు, నీ ఎంబడి ఉంటాం. నాకు భయం అవుతుంది సార్. ఏం కాదు పొద్దుగాల వస్తాం మేము. నాకు లొకేషన్ పంపు. అర్థమవుతుందా సార్ ఇప్పుడు? నా వాట్సాప్లో లొకేషన్ పంపు, నేను పంపిస్తాను సార్. పొద్దుగాల వస్తా సార్. నాకు మీకు మన కుమార్ బాగా యాక్టివ్ ఉంటాడు, డే 1కే యాక్టివ్ ఉంటుండు. వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు చెప్పినా కదా, వాళ్ళ ఫాదర్ స్కిన్ బెడ్కి అతుక్కుంటుంది, అంత సీరియస్గా ఉన్నాడు వాళ్ళ ఫాదరు. కట్ అయింది బ్రదర్ చెప్తున్నావు. అదే సార్ నాకు భయం అవుతుంది సార్. మధ్యాహ్నం మీ గురించి కూడా నేను వెయిట్ చేస్తాను సార్ అక్కడ సచివాలయం కాడ. అయితే కొంచెం డేటా మనకు రాలేక సచివాలయంలో జర వేరే రాజకీయాలు నడుస్తుండే, దానిపైన వాకప్ చేసుకుంటా ఉన్నా సార్. ఇప్పుడు రేపు నేను అక్కడికి రావాలన్నా నువ్వు ఇటు వస్తావా? డాడీ సీరియస్గా ఉన్నాడా నేనే అటు వస్తా. నేను సచివాలయం కాడికి వచ్చిన సార్ మధ్యాహ్నం 1:30కి. నేను కన్ఫర్మ్ 3 గంటల దాకా వెయిట్ చేసిన. నేను కన్ఫర్మ్ చేయలే కదా. అదే సార్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి
పొద్దంతా ఆయన వామిటింగ్ మొత్తం ఘోరంగా ఉంది సినిమా ఇంట్లో. నేను మళ్ళా హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళా నేను మన సుధాకర్ సార్ ఫోన్ చేసిన, సారు కలుస్తలేడు ఎటు పోయిండు అని చెప్పి, సార్కి ఏమైనా అయిందా అని చెప్పి నేను భయమైంది సార్. రేపు వస్తా నేను పొద్దుగట్టచ్చున్నాం. రైట్ రైట్. ఇది ఇట్లా వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ప్లేస్లో ఈయననే తిరుగుతుండు. ఎట్లయినా చేసి వాళ్ళ నాయనని కాపాడుకుందామనే ఆలోచనతో వాళ్ళు కష్టపడుతుండ్రు. కాబట్టి ఇటువంటి కొన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఉన్నోళ్ళం కానీ ఈరోజు నాయకులు కానీ దయచేసి మీరు చిన్న చిన్న ఆలోచనలు చేయకండి. హలో హలో నమస్తే అన్న. చాలా సంతోషం సార్. ఇవాళ ఉమెన్ రైట్స్ కమిషన్ నుంచి మీరు వేసిన పిటిషన్ సక్సెస్ అయింది. చాలా సంతోషం సార్. మా అసోసియేషన్ తరఫున, మా పెన్షన్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇది ఢిల్లీకి వెళ్ళి అన్ని పేపర్లో పంపించిండ్రంట. ఇది కాపీ ఒక సాక్షి ఒకళ్ళు రాసిండ్రు. ఢిల్లీకి వెళ్ళి రిలీజ్ అయింది న్యూస్. మీకు సాక్షిలో కూడా పైన న్యూఢిల్లీ అని ఉంటుంది చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పేపర్లల్లో అన్ని పేపర్లలో వచ్చింది, ఎందుకంటే నేషనల్ న్యూస్ కాబట్టి. అయితే తెలంగాణ ఒక్క పత్రిక కూడా రాయాలి. వాళ్ళు అన్ని పేపర్లో పంపినారు. మా తెలంగాణలో అన్ని పేపర్లో కూడా వాళ్ళు పంపారు. ఢిల్లీలో ఎవరు రాయాలి. అయినా కానీ సాక్షిలా వాళ్ళు రాసిండ్రు. ఇవాళ సెక్రటరియట్లు అంతా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఈ రిటైర్డ్ వాళ్ళ పైసలు ఎట్లా దొబ్బాలి, మా అయ్య జాగిరి పైసలు మనమే వాడక దొబ్బుకోవాలి, మన కాంట్రాక్ట్ బిల్లులకు ఇచ్చుకోవాలి, మనం దొబ్బుక తినాలి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇవ్వాలి. ఆల్రెడీ 10 రోజులలో ఈ 10 రోజుల కింద ఈ 10 రోజులలో ఎన్ని పైసలు ఇచ్చిండ్రో దాదాపు 1100-1600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండ్రు. వాళ్ళకి ఇచ్చుకోవాలి. వీళ్ళకి ఎట్లా ఇవాళంతా మీటింగ్ అంతా అదే అంట. సీఎం పేషీలా, ఫైనాన్స్ సెక్రటరీ పేషీలా, చీఫ్ సెక్రటరీ పేషీలా, మొత్తం ఇదే. జిల్లా నంబర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు సార్. ఎందుకంటే 8 వారాలలో మాకు రిపోర్ట్ రావాలని. బ్రదర్ నాకు నేను అలా స్పెషలిస్ట్ వీడు ఇవ్వకుంటేనే వీళ్ళని ఎట్లా కట్టేస్తున్నావు చూడు. ఫుట్బాల్ మొన్న ఆడి చూసినావు రేవంత్ రెడ్డి చెడ్డ వేసుకొని ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ ఉండదు నాది. నేను బాల్ దంటే అంటే నన్ను చూసి తన్నలేరు అనుకుంటున్నాను. నా బాల్ దంటే ఆ బౌండరీకి ఈ బౌండరీ కొట్టుకుంటుంటది ఒకటే తన్నుకు. బాల్ కింద పడి ఉండదు, గాలిలోనే ఉంటది. 8 వారాలలో వీళ్ళు పైసలు ఇవ్వకుంటే వీళ్ళ కథ అట్లా అవుతుంది. వీళ్ళు ఇవాళ మంత్రులు వీళ్ళు ఏమన్నా జీవితకాలం రారాజులా వీళ్ళు తోలు తీస్తా వీళ్ళను. అర్థమైందా? తోలు తీసి ఆరేస్తా. 420 కేసు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఈ కేసుల పైన ఏమున్నాయని ఆర్టీఐ చేసిన 89 కేసులున్న క్రిమినల్ మీద ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకున్నాను డీజీపీకి ఆర్టీఐ చేసిన నేను. నేనేమో ఊక్కున్నట్టు కాదు, ఏది క్యారం బోర్డ్ ఆడే బ్యాచ్ కాదు నేను. మా పెన్షనర్స్ తరఫున 24/7 కొట్లాడుతున్నారు సార్ ఈ 2-3 months నుంచి. పక్కా వస్తుంది. ఇంతకుముందు ఫోన్ విన్నావు కదా, కుమార్ వాళ్ళ ఫాదర్ సీరియస్ కండిషన్ ఉన్నాడు ఆయన. అసలు వాళ్ళ గురించి ఇది అర్థమైందా? కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్. రైట్ గుడ్ నైట్. అది అయితే ఈ డబ్బు ఎక్కువ కష్టపడి చేసుకున్న పైసలు ఎంతమంది కుటుంబాలు వాటిపైన ఆధారపడి ఇవి ఎట్లన్నా చేసి మేము ఈ డబ్బు మేము సంపాదించుకోవాలి, ఈ డబ్బు మేము ఇది చేసుకోవాలి, మా కుటుంబాల్లో నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు పైసలు ఎగ్గొట్టనికి ఎవరు అయ్య జాగిరి? చీఫ్ సెక్రటరీ కంటే పుణ్యానికి వచ్చింది విల్లా నంబర్ 42. అందరికి వస్తాదిరా రామకృష్ణారావు గారు, నువ్వు రిటైర్మెంట్ అయిపోయినావు. నువ్వు 2005లో గుంటూరు కలెక్టర్గా ఉన్నావు. గుంటూరు కలెక్టర్గా ఉండి అమెరికా పోయి చదివొస్తానని చెప్పి అమెరికాకు లాంగ్ లీవ్ పెట్టుకొని పోయినావు. 2 ఏళ్ళు అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలా ఒడగొట్టుకున్నావు, వచ్చినావు. ఇక్కడ 2 ప్రైవేట్ కంపెనీలలో ఒక 4-5 ఏళ్ళు పనిచేసినావు. అలా ఎట్టెట్లా పైసలు సంపాదించాలి, ఎట్టెట్లా లోన్లు గుంజాలి, మొత్తం మంచిగా ట్రైనింగ్ అయిన కార్పొరేట్ కంపెనీలో ఒక ఐఏఎస్ పనిచేసినోడు ఒక కలెక్టర్గా పనిచేసిన ప్రైవేట్ కంపెనీ ఎవడ పనిచేస్తాడా? కంపెనీల పేర్లతో సహా నేను ఫిర్యాదు చేసిన. ఇదంతా అయినాక కేసీఆర్కు మొత్తం ఐడియాలు ఇచ్చిన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి ఎట్లా అప్పు చేయాలి, ఏమేమి కుదబెట్టాలి. వరంగల్ సెంట్రల్ జైలు తీసుకపోయి పూణే బ్యాంకులో కుదబెట్టింది. ప్రపంచ బ్యాంకులో సొమాలియా కానీ ఏ దేశం కూడా కుదబెట్టలే. అక్కడ తీసుకుపోయి కుదబెట్టిండు. ఏడా
మహారాష్ట్ర మన పూణే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టేసింది మహానుభావుడు. ఈ రిటైర్మెంట్ వల్ల పైసలు ఎగ్గొట్టమని చెప్పి ఐడియా ఇచ్చాడు కూడా రామకృష్ణారావే. ఏంది వాళ్ళకి ఇచ్చేదని? కేసీఆర్ను మొత్తము భ్రష్టు పట్టించింది, కేసీఆర్కు మొత్తం దొంగ ఐడియాలు ఇచ్చింది. ఈ 7 లక్షల కోట్లు అప్పులు ఈయననే ఇప్పించిండు, ఇవాళ అప్పు ఈయననే ఇప్పించిండు. విల్లా నంబర్ 42 పుణ్యానికి వచ్చింది అక్కడ. నేను చెప్తున్నా ఆడ తీసుకుపోయి పిండం పెడతా ఇంటి ముందు, నేను విల్లాస్ ముందు. అర్థమైందా? నీకు వచ్చినట్టు పుణ్యానికి వస్తే అదే వీళ్ళందరికీ. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా 6 నెలలు నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకున్నావు. 150 ఏళ్ళు బతావా నువ్వు? 150 ఏళ్ళు బతావా? 200 ఏళ్ళు బతావా? మనతో ఉన్న సాటి మనుషులు బతుకుతా అంటే వాళ్ళ మీద ప్రభుత్వం దగ్గర ఉంటే వాళ్ళ తప్పుడు సలహాలు ఇచ్చుకుంటా మంచి అడ్వైజులు ఇవ్వాలనే. నువ్వు చీఫ్ సెక్రటరీకి ఒక ఐఏఎస్ ఆఫీసరు, నువ్వు నీకంటే అటెండర్లు నయం, వాళ్ళు రెక్కల కష్టంతో బతుకుతారు. ఇవాళ అటెండర్లు కానీ ఈరోజు మా దగ్గర పొద్దుగాల చెట్టబోసి తీసుకుపోయే వాళ్ళు వస్తారు. వాళ్ళు రెక్కల కష్టం చేసి సంపాదించుకొని తింటారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయితే చిట్టీలు వేసి రూపాయి దాచిపెట్టుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కానీ చేసుకుంటారు వాళ్ళు. ఈరోజు మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, నా బిడ్డ పెళ్ళికి నువ్వు ఐస్ క్రీమ్ ఇయ్యి, నువ్వు పెరుగన్నం ఇయ్యి, నువ్వు టెంట్ వేపి బెగ్గర్స్ లెక్క ఆడుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్ మీరు. బెగ్గర్స్. దస్బల్లా హోటల్ అది పీపీపీ ప్రాజెక్ట్స్. అది దస్బల్లా, జలవిహార్, ఐమాక్స్ ఇవన్నీ అవి కిరాయి కట్టారు. వారు దాని మీద కేసు వేసిన 1000 కోట్ల రూపాయలు కట్టియాలని చెప్పి హైకోర్టుకి ఆర్డర్ తెచ్చిన. వీళ్ళు పోయి ఫ్రీ ఫంక్షన్ తెచ్చుకున్నారు. మీకు కిరాయి కట్టద్దు, ఏం కట్టద్దు. జలవిహార్లో పోతారు, ఫ్రీ ఫంక్షన్లు చేసుకుంటారు. దస్బల్లాలో పోతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఫుల్ తాగుతారు, పైసలు ఎగ్గొడతారు. ఏమనంటే నువ్వు కిరాయి కట్టకపో మేము చూసుకుంటామంటారు. కోర్టుకెళ్ళి మేము ఆర్డర్ చేస్తే ఆ కోర్టు మీద ప్రభుత్వం పోనే పోద్ది, దాని మీద పైసలు వసూలు చేయడానికి. స్నో వరల్డ్ ఇవన్నీ ప్రభుత్వ భూములలో పీపీపీ ప్రాజెక్ట్స్. ఇంత చిల్లరగాళ్ళు ఉన్నారు ఈరోజు. మీకు పుణ్యానికి వస్తాయి, ఈరోజు వీళ్ళకి వస్తాయా పుణ్యానికి? మీరు మటుకులు మీరు స్టేచర్ అనేది పదవుల, హోదాల, సూట్ల, బూట్ల, కార్ల కాదువే, క్యారెక్టర్లు ఉండాలి. ఇవాళ నువ్వు చస్తే మట్టనే కలుస్తావు, నేను కూడా మట్టనే కలుస్తాను. నువ్వు చచ్చి రేపు ఏమైనా మట్టిగా కూడా బంగారమేమి కావు నువ్వు చచ్చి. అర్థమైందా? నువ్వు మట్టి అవుతావు, నేను మట్టి అవుతా. ఐఏఎస్ అయితే ఓ పెద్ద పుడింగ్ అవుతాను కాదు, నీ క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలా చాలామంది మేము గుర్తు చేసుకుంటాం, చాలామందిని మేము గుర్తు చేసుకుంటాం. అర్థమైందా? చాలామంది గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటాం. కొంతమంది ఐఏఎస్ను అందులో అజయ్ మిశ్రా ఒకటి, శాలిని మిశ్రా ఒకటి. అర్థమైందా? మన ఆదిత్యనాథ్ దాస్, ప్రభాకర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు గొప్పలో మేము 100% గుర్తు చేసుకుంటాం. ఐఆర్ఎస్ ఆఫీసర్ పనబా కృష్ణయ్య గారు, దాసరి శ్రీనివాస్ గారు వాళ్ళ కూతురు ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా ఉంది. మంచోళ్ళం మేము గ్రేట్గా పెట్టుకుంటాం. మీ అంత చిల్లరగా నేను జిందగీలో చూడలే. అసంటోళ్ళంతా మోపైనరు. సిగ్గుండాలే. రిటైర్ అయిన ఎక్కడన్నా ఒకరు చేస్తారా మీరు? మళ్ళీ ఇంకా 6 నెలలు కావాలని చీఫ్ సెక్రటరీగా దొంగ ఐడియాలు ఇచ్చుకుంటానా? అరే పిల్లలను చెప్పాలి కదా, అరే పుణ్యానికి వచ్చిన ఇంట్లో ఇది నువ్వు చిట్టేసి కొట్టలే, నువ్వు ఒక లోన్ తీసుకునలే, ఈ పుణ్యానికి ఇచ్చింది ఎట్లున్నా? భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోతారంట రిపేర్లు ఎట్లయితే చూసుకోనికి. మీరు వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలని మీరు ఎంత చూస్తారు? మీ బట్టలంతా ఉడదీస్తా, గుర్తుపెట్టుకోండి మిస్టర్ రామకృష్ణారావు. మీరు ఈ రిటైర్మెంట్లో పైసలు ఎగ్గొట్టే ప్రయత్నాలు ఎంత చేస్తారో వీళ్ళకుంటే మీ బట్టలంతా ఉడదీస్తా, గుర్తుపెట్టుకో. ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెడతా, నీ ఇల్లుది, నీ విల్లాది, పుణ్యానికి వచ్చింది ఎట్లా దొబ్బేసినా చూడండి అని. ఢిల్లీలో యూపీఎస్సీ ఆఫీస్ ముందు పెడతా, జంతర్ మంతర్లో పెడతా, నీ ఫోటోలతో సహా చూపెడతా, నీ విల్లా ఫోటో పెడతా, మీ ఫోటోలు మొత్తం దొంగ ఫోటోలు అన్నీ పెడతా. ఈరోజు మైహోం భూజాల ఎంతమంది ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు మీ విల్లా నంబర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి, మీ ఇళ్ళ నంబర్లు ఉన్నాయి, అవి మొత్తం పెడతా. ఇది బ్లాక్మెయిల్ అనుకుంటే ఏమనుకుంటే ఏదని అనుకున్నా ఫరక్ పడదు. పుణ్యానికి వచ్చింది మీరు వాళ్ళు ఉంటుందని చెప్తా. మీ పిల్లల పెళ్ళికి ఏమేమి అడుక్కున్నారో మీ పక్క రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీస్, నేను 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసిన. చాలామంది నా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, మణిపూర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా మీ బతుకంతా. మర్యాద ముఖ్యమంత్రికి చెప్పేసి అరే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాము, అప్పులు తర్వాత ఇచ్చుకుందాము, పథకాల పైసలు తర్వాత ఇచ్చుకుందాము అని
ముందైతే రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఇచ్చేద్దాం సార్ అని పోయి ముఖ్యమంత్రి కాలు మొక్కి ఇప్పిండ్రు మీరు ఐఏఎస్లు చెప్తున్నా మర్యాదగా. పిచ్చేషాలు బంద్ చేయండి ఇవన్నీ. సుల్తానియా గారు మీకే చెప్తున్నా, ఈ పిచ్చేషాలన్నీ బంద్ చేయి. నీ బీహార్లో మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు అన్ని తీయాల్సి వస్తుంది ఇక. అదే నాకు పెద్ద పనే కాదు అవి. నా ఫోకస్ అంతా దాని మీద పెట్టనీయకండి. మీ బిల్లులు ఎత్తుకుంటారు, మీ పైసలు ఎత్తుకుంటారు, మీకు రావాల్సినవి ఎత్తుకుంటారు, పుణ్యానికి వచ్చిన పైసలు తీసుకుంటారు, అందరు కలిసి విహారయాత్ర లెక్క సినిమాకు పోతారు. ఈయన ముఖ్యమంత్రి గారు పూలే సినిమాకు పోయిందంట అందరిని వేసుకొని, బసరాలు వేసుకొని. అరే వాళ్ళ ఆశయాలు నిలబెడచాలి. సినిమాలు చూస్తే సినిమాలు చేస్తే కావు. చాలామంది జై భీమ్ అంటారు, నేను మళ్ళీ జై భీమ్ అనా. ఎందుకంటే నాకు వాళ్ళ ఆశయాలు ఫుల్ఫిల్ చేసేది ఇంపార్టెంట్. జై పూలే అంటారు, వాళ్ళ ఆశయాలు ఇంపార్టెంట్. ఎవరైనా మంచి చెప్తే వాళ్ళ ఆశయాలు ఇంపార్టెంట్. ఆ ఆశయాలని పక్కన పెట్టి ఆశయాల కోసం నేను రూలింగ్ గవర్నమెంట్ పదవులను ఎడమకాలతో తన్ని వచ్చిన గుర్తుపెట్టుకోండి మిస్టర్. రూలింగ్ గవర్నమెంట్ నేను ఎడమ కాలు గోడుతో తన్ని వచ్చిన. నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, ప్రజా సమస్యలు నాకు ఇంపార్టెంట్ అని. అరే అలా మీ స్వార్థం కోసము, ఎప్పుడు చేస్తామో తెలియని జీవి కోసము అరే ఇంతమందిని ఇబ్బంది పెడతారా మీరు? ఏం ఐఏఎస్ ఆఫీసర్లా మీరు? గివ్ ఐడియాలు పొద్దుమాపు కూర్చొని ఎట్లా వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి, వీళ్ళ కంటెంప్ట్ కేసులు తెస్తే ఎట్లా వీళ్ళను విరుగుడు చేసి పెట్టాలి, ఇవా మీ దొంగ ఐడియాలు? సచ్చినాక కూడా మన గురించి మాట్లాడుకోవాలి. సచ్చినాక కూడా మనం బతుకుండాలి. సచ్చినాక కూడా మనం ఒక ఉదాహరణగా నిలబడాలి. అది లీడర్షిప్. దసరా రోజు మన సంక్రాంతి గంగిరెడ్డికి వేషం వేసినట్టు వేసి గంగిరెడ్డి తిరిగినట్టు తిరిగితే అది కాదు. ఈరోజు నేనేమై ఉన్నా, మేము ఏమై ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఒక నిమిషం కామెంట్ చదువుతాం. నేను పొగిడే కామెంట్ చదువా, ఏమైనా పనికొచ్చే కామెంట్ ఉంటేనే చదువుతా. గ్రేట్ న్యూస్ ఎన్హెచ్ఆర్సి, ఆల్ ది బెస్ట్. అన్ని పొగిడేటివే ఉన్నాయి కాబట్టి నేను చదవా. కవిత జీతం రికవరీ, మంచి పాయింట్ ఒకటి రాసిర్రు. కవిత జీతం రికవరీ చేయించాలి. ఈమె మరి 4 నెలలు రిటైర్ అయింది కదా, మరి ఆ రిటైర్మెంట్ అయినా జీతం ఇచ్చిందా లేదా అనేది మంచిగుంది. ఆర్టీఐ చేద్దాం. ఎవరన్నా ఆర్టీఐ చేయండి. ఈ ఫోటో ఆమె సెప్టెంబర్ 3వ తారీఖు రిజైన్ చేసింది. సెప్టెంబర్ 3వ తారీఖుకి వెళ్ళి నిన్న ఆమె రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది కదా, నిన్న దాకా ఆమె 4 నెలల జీతం తీసుకుందో లేదో ఒకసారి చూడండి. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా నోరు తెరవలేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఎక్కడికి పోతుంది ఈ సొసైటీ, ఎక్కడికి పోతుంది సమాజం అనేది అర్థం చేసుకోండి మీరు. అర్థమైందా? మనుషుల లెక్క బతకాలి. ఈరోజు ఇట్లా ముంచుకుంటా దొంగేషాలు వేసుకుంటా ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా మోసం చేయాలి. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నాకు చిన్న ఒక డౌట్ ఉంది మిమ్మల్ని. సార్ ఇప్పుడు ప్రతి 5 years కి ఎలక్షన్ జరుగుతుంది. అవును సార్. అందరూ ఎలక్షన్ కోడ్ ప్రకారంగా అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఎంప్లాయీస్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ లా ప్రకారం పెడుతున్నారు ఎలక్షన్స్. ఇప్పుడు మన పిఆర్సీ డిలే చేస్తున్నారు అంటే ఎలక్షన్ కూడా 8 years కి 10 years కి వెళ్తే మన వేరే పార్టీలు ఊకుంటాయా? మరి ఊకోదు కదా. మరి వాళ్ళ హక్కుల ప్రకారంగా వాళ్ళు ఎలక్షన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ హక్కులను కూడా వాళ్ళు మన చేయాలి కదా సార్ మన న్యాయం. బ్రదర్ ఏం లేదు, ఇలా చిన్న లాజిక్ చెప్తా. నిలబడ్డలు పథకాలు అది రాజ్యాంగము ఆ తిరుగుంటే సిస్టమ్ నడుస్తుంది. అర్థమైందా? ఇది వాళ్ళ హక్యం లేదు అక్కడ, వాళ్ళు ఉండేది 5 ఏళ్ళే. కానీ ఎసొంటో ఇప్పుడు బ్రదరు ఓటుకు నోటు రెడ్ హ్యాండర్గా దొరికిండ్రు. అర్థమైందా? బంగారు లక్ష్మణ్ అంటోడు రెడ్ హ్యాండ్గా దొరికితే ఉరేసేదాకా ఎంబడి పడ్డారు. అసొంటిది రేవంత్ రెడ్డి అంటో రెడ్ హ్యాండ్ దొరికినోడిని ఓటు ఎట్లా వేసిండ్రు అబ్బా? నేను అనేది ఒకటే అబ్బా, నువ్వు అది వదిలేసేయి. జనం మొత్తం ఎట్లా ఓటు వేసిండ్రు అసొంటోనికి? మరి అంతే అది. ఇప్పుడు మనం జనంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. జనం ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కి టైంలీ చేసుకుంటారు కదా, టైంలీ అవుతున్నాయి. మరి పిఆర్సీ లో టైంలీ ఇవ్వాలి కదా సార్. అవునబ్బా, మరి లీడర్లు ఉన్నారు ఇవాళ, అడగాల్సిన లీడర్లు.
మరి ఆ లీడర్లు అసలు నాకు ఒక పాయింట్ అని చెప్పు. ఇప్పుడు ఈ లీడర్లు ఓట్లేసి గెలుస్తారా? మీకు టీఎన్జిఓ ప్రెసిడెంట్, టీజీఓ ప్రెసిడెంట్లు, ఈ పిఆర్టీఓలు ప్రెసిడెంట్లు అవుతారు కదా, ఇవి ఓట్లేస్తారా లేకుంటే వాళ్ళు నామినేటెడ్ ఎట్లా అన్నట్టు వాళ్ళు ఎట్లా అవుతారు లీడర్లు? అది నాకు ఐడియా లేదు సార్. అది నువ్వు లేవా టీజీఓల టీఎన్జిఓలు లేవా? సందా కట్టావా నువ్వు? లేదు సార్. రైట్ రైట్ సపరేట్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే బ్రదర్ అడుగుతా. అయితే బ్రదర్ ఒక పాయింట్ అడిగింది. ఏమడిగిందంటే పిఆర్సీఎన్కి డిలే చేస్తారు, మరి వీళ్ళు ఎలక్షన్ హక్కు కాదు, అది ఎవరన్నా నిలబడవచ్చు, నేను కూడా నిలబడవచ్చు. కాకపోతే మేము నిలబడితే ఓటేయరు, మేము పైసలు ఇవ్వం కాబట్టి. రేవంత్ రెడ్డి అసంటోనికి ఓటేస్తారు, ఎందుకంటే ఆయన ఓటుకు నోటు వేసినా పర్వాలేదు. ఇప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. బక్క జెడ్సన్ ఎలక్షన్ నిలబడితే జెడ్సన్ మంచోడు, కరప్షన్ తీసుకోడు, గుడ్ బాయ్, అయినా కానీ నువ్వు 500 సార్ నీకైతే 500 ఇస్తాను, నీకు 500లకు ఓటేస్తా. రేవంత్ రెడ్డి నిలబడ్డాడు నాకు ఆపోజిట్గా. రేవంత్ రెడ్డి గారు నీ మీద సార్, నీ మీద ఓటుకు నోటు కేసు ఉంది, నీకు బ్లాక్మెయిలర్ పేరు ఉంది, నీకు ఓటేసు కష్టం సార్, మేము జడ్సన్ అన్న సార్కి వేస్తున్నాం 500లకు. మరి అరే మరి నాకు ఏం రబ్బా, నేను కూడా ఎంత అయితే అది ఇస్తా సార్, నీ దగ్గర కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు 5,000 ఇస్తే ఓటేస్తాం సార్ అని 5,000 తీసుకొని ఓటేస్తాం. అంటే ఫైన్ విత్ ఫైన్ తీసుకొని ఓటేస్తారు. కాబట్టి ఈరోజు అసొంటోళ్ళు వస్తుండ్రు, ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అసొంటోళ్ళు వస్తే ఈరోజు మనము అనుభవించే పరిస్థితి. ఒకసారి మన అశోక్ గారు మన బంధుకు వచ్చిండ్రు, నిన్న కూడా నేను మాట్లాడిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అయితే అశోక్ గారు మొన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రు, అవుట్ రైడ్గా మనకు మద్దతు తెలిపిండు. అంతేకాకుండా అసలు ఇవాళ ఎన్హెచ్ఆర్సీ వచ్చిన దీనిపైన అసలు ప్రభుత్వం చట్టపరంగా ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఒకసారి సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఒకటి నిన్ననే తీసుకుందాం అనుకున్నా కానీ నిన్న కంప్లీట్ ఫోన్ కాల్స్ నడిచింది. అయితే నేను ఒక డెవలప్మెంట్ జరిగింది. ఒక డెవలప్మెంట్ ఏంటంటే ఎన్హెచ్ఆర్సీలా నేను అక్టోబర్ నెలలో కేసు వేసిన. అయితే అక్టోబర్లో అప్పటికి 12 మంది చచ్చిపోయినరు. మన దగ్గర రిటైర్మెంట్ ఫిగర్ కూడా తక్కువ ఉండే, 10,000 మంది ఏదో ఉండే. అయితే 8,500 కోట్ల రూపాయలు రావాలి అని వేసిన. అయితే దాని మీద చచ్చిపోయేటోళ్ళే అంతా వాళ్ళు మరి ఎట్లా చేసినా చేదో ఢిల్లీలో అయింది. ప్లస్ అన్ని మీడియాకు ఢిల్లీ ఎన్ఆర్సీఎస్సీ పంపినరు, నేషనల్ మీడియాకు పంపినరు. వాళ్ళు పంపితే ఒక సాక్షి ఒకరే రాసిండ్రు. మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ పేపర్లో కూడా సాక్షి అన్నిట్లలో వచ్చింది, వాళ్ళ ఛానల్లో కూడా వచ్చింది. తెలంగాణలో ఇక ఏ తుపాకీ పేపర్లు ఎవరు రాయలే. సరే, అది పక్కన పెడదాం. నంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే సార్, కవిత గారు 2025 సెప్టెంబర్ 3వ తారీఖు రోజు రాజీనామా చేసింది. ఆమె స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసింది. ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/2025 అని చెప్పి రాసింది. రాసిన తర్వాత మొన్నటి దినాన మనది మొత్తం పెద్ద ఎత్తున అవుతుండే. అయితే మార్నింగ్ చెలో అసెంబ్లీ అనుకోకుండా ఒకటేసారి 1000 మంది వచ్చే వరకు లాస్ట్ మూమెంట్లో ఆమె రంగంలో దింపారు. ఆమెకు 1 అవర్ టైం ఇచ్చిండ్రు. ఆమె ఏడిపి అంటే ఇక మన లైవ్ అక్కడికెళ్ళి ఆగిపోయింది. ఆమె ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడికెళ్ళి మన లైవ్ ఆగిపోయింది. నైట్ 8:30కి నాకు ఒక ఆఫీసర్ ఆ డాక్యుమెంట్ ఇచ్చిండు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయనే. సార్ పలానా ఆమె పలానా రోజు ఆమె రిజిగ్నేషన్ చేసింది సార్ అని ఆ లెటర్ ఇచ్చింది నాకు. ఆమె సైన్ ఉన్నది. ప్లస్ ఈమె టైం ఎట్లా ఇస్తారు సార్, ఇవ్వద్దు, ఈమె పోవద్దు, పోయినా టైం ఇవ్వద్దు. ఇక్కడ వరకు హ్యాపీ. 8:30కి వెళ్ళి 10:30 వరకు లైవ్ నడిచింది. రాత్రి 11:30 గంటలకు నరసింహాచార్యులు గారు అసెంబ్లీ సెక్రటరీ ఆయన గెజిట్ విడుదల చేసిండు, ఈమె రాజీనామా ఆమోదించినామని. అంటే అంత అర్జెంట్ ఏమో తెల్లారి ఇవ్వచ్చు, నంబర్ 1. లేకుంటే ఈ 4 నెలలు ఎప్పుడన్నా ఇవ్వచ్చు. నిన్న లైవ్ అయినాక ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే డేట్ 6వ తారీఖు, ఎందుకంటే రాత్రి నేను బయట పెట్టినా కదా సార్ ఆమె దొంగ లెటరు. కాబట్టి ఆ దొంగ లెక్కలు తెల్లారి అది బయటికి రాకుండా ఈమె రాజీనామాను ఆమోదించినాము ఆ చూపియానికి. నిన్న పొద్దంతా ఏం చేసిన గాజులా కాసిండ్రా. నిన్న పొద్దంతా చేయలేదు, రాత్రి 11:30 కానీ డేట్ ఇక అరగంట అయితే డేట్ మారుతుంది అన్నంగా చేసిండ్రు. సార్ ఇప్పుడు మీరు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన 8 వారాల టైం ఇచ్చిండ్రు ఇవ్వాలని. అది ప్లస్ కవిత యొక్క ఎంట్రీ రాత్రి 11:30కు
గెజిట్ విడుదల, ఇవన్నీ కలిపి ఒకసారి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే కుట్రలో సామాన్య జనానికి ఒకదానికొకటి సంబంధం లేని కనిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా సబోటేజ్ చేసే ఆ గ్రావిటీ ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగుల బాధను తప్పుదారి పెట్టించి ఈమె నిరుద్యోగురాలు బాధలు ఒకదాన్ని చూపించడం అంటే ఖచ్చితంగా అది మీడియా తప్పు ఉంది. అక్కడ అసెంబ్లీ కౌన్సిల్ లో మరి ఒకసారి రిజిగ్నేషన్ పంపించి ఇప్పుడు 3-4 నెలలు అయితే డీమ్డ్ రిజిగ్నేషన్, అది 3 నెలలు కాదు, స్పష్టంగా 4 నెలలు అవుతుంది. 4 నెలలు డీమ్డే కదా, ఇక దాంట్లో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకునే అవసరం లేదు. వచ్చి గంటల తర వేడిసే పనే ఉంది, రాజీనామా ఆమోదం పొందే ఉన్నట్టు కదా, డీమ్డ్ యాక్సెప్టెడ్ అది అంతే. టెర్మినేటెడ్ అయినప్పుడు మరి రావటం అంటే మరి సభ్యులు కాని వాళ్ళు వచ్చి సభలో మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకారం ఉంటేనే జరుగుతాయి. మళ్ళీ స్పీకర్ టైం ఇచ్చిండ్రు ఆమెకు, చైర్మన్. అదే ప్రభుత్వ సహకారం ఉంటేనే జరుగుతాయి. ప్రభుత్వ సహకారం ఎందుకు? ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగుల సంగతి చూడరా బాబు అని అసెంబ్లీ వరకు వస్తే కనీసం దాన్ని ఒక 0 hour లోనో వాయిదా తీర్మానంలో చేయలేరు. కానీ అక్కడ ఈమె బాధ తినడానికి ఏంటి అంత అవసరం ఉంది సార్? ఇప్పుడు ఆమె లోపలికి వచ్చింది, ఆమె సార్ బయట 1000 మంది అసెంబ్లీ కాడికి వచ్చిండ్రు సార్, కొంగు పట్టుకొని అడుగుతున్నా సార్, వాళ్ళ న్యాయం చేయండి సార్ అని అడగాలి కదా ఈమె. అదే ఫ్యామిలీ ప్రమోషన్స్, ఈ ఫ్యామిలీ ప్రమోషన్స్ కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెకర్, స్టేట్ ఎక్స్చెకర్ తోటి అన్ని గంటలు మాట్లాడేసి ఏడిచేసి ఏంటి ఇప్పుడు రాష్ట్రానికి వర్షాలు తక్కువైనా ఏడుపు తక్కువైంది. ఇప్పటికే ఏడుపు కూడా సత్తాను జనం. 45 మంది చనిపోతే ఏడ్చిన వాళ్ళు లేడు. ఈ పెన్షన్ బెనిఫిట్స్ రాకపోతే అడిగిన వాళ్ళు ఎవరు చూసినా జబ్బులు పాలైన చాలా మందితో మాట్లాడాం కదా. అవును, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ అంతా చాలా సఫర్ అవుతున్నాం అని, ఫెయింట్ అవ్వద్దు ఇప్పుడు ఈ బాధలు ఈ ప్యానిక్ లో అని కూడా చెప్పినాం మనం ధైర్యం. అవును, ఇప్పుడు ఆమెకు ధైర్యం చెప్పి 1000 మంది కనపడుతున్నారు అవసరం లేకపోయినా. వీళ్ళకి ఒక్కడ కూడా ముందుకు రావట్లేదు. కనీసం మీడియా ఎంత దారుణంగా ఉందంటే అసెంబ్లీ ముట్టడి అనేది అది నేరమా ఘోరమా అని కాదు అసలు, అదేంటి దాంట్లో తీవ్రత. అయితే మొన్న అసెంబ్లీలో ఏమి ఏడ్చింది కదా సార్, కన్ను తుడుచుకుంది కదా. అయితే ఆ బయటకు వచ్చినాక సాటి ఎమ్మెల్సీలు అడిగిందంట, అమ్మ అంతకన్నా ఏడ్చినావు, అంతకన్నా తుడుచుకున్నావు, ఒక్క సుక్క కూడా లేదని అంటే ఫ్యాన్ గాలికి ఎండిపోయిందని చెప్పిందట కన్నీళ్ళు. అదే వాళ్ళకి బాధ్యత అయిపోయిన జోకులు గ్లిజరిన్ పెట్టుకొని సినిమా వాళ్ళు యాక్ట్ చేద్దామని చూస్తే అంతే ఉంటది కదా. కళ్ళల్లో గ్లిజరిన్ పెట్టుకొని సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తారు నీళ్లు కావటానికి, ఒక్క సుక్క నీళ్ళు వెళ్ళదు సార్. అసలు మీకు వెళ్ళతుంది మీ పర్సనల్ గ్రీవెన్స్ అది. అవును, ఫ్యామిలీలో మీ పర్సనల్ గ్రీవెన్స్ అది. మమ్మల్ని డైవర్ట్ చేయడానికి, శాలరీ లాగో ఫెసిలిటీ లాగో మనం డైవర్ట్ చేయడానికి అయితే సబ్సైడ్ చేసి ఇంత కుట్రపోతు ప్రభుత్వం అనేది చాలా ప్లెయిన్ గా హంబుల్ ఉండాలి. ఇంత ప్రతి దాంట్లో రాజకీయం కుట్రలో చేసి జనానికి ఏమి చెప్పబోతున్నారో జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తెలియట్లే ఈ గందరగోళంలో. సార్ యూసుఫ్ షరీఫ్ అని ఒక కామెంట్ పెట్టిండు, సార్ ప్లీజ్ ఆస్క్ ది పిఆర్సి అండ్ డిఏ. మనం ఆల్రెడీ అడుగుతున్నాం కదా సార్, అది అవునవును అది ప్రతిసారి చర్చలోనే ఉంది. ప్రతి దాంట్లో యూసుఫ్ భాయ్ మేము ప్రతి దాంట్లో డిఏ పిఆర్సి అనేది ప్రతి దాంట్లో పెడుతున్నాం. అది సర్వీస్ లో వాళ్ళకి డేటా అందరికీ వర్తించదు కదా, అందరికి వర్తిస్తుంది కాబట్టి అది ఇద్దరికి వచ్చేది కదా. అది అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 2 DAలు ఇచ్చారు, 2 PR అన్ని ప్రతిసారి ఆ రాష్ట్రాలు ఇచ్చారు అనేది జరుగుతుంది. ముందు అసలు బెనిఫిట్స్ కే దిక్కు లేదు, ఈ పిఆర్సి డిఏలు ఎక్కడ ఇస్తారు సార్? ఇప్పుడు వీళ్ళది ఇచ్చిన తర్వాత ఫుల్ టైం ఎట్లయినా ఇక ఉద్యోగ నాయకుల మనమే ఇక అంతే. కాబట్టి ఇక ఖచ్చితంగా మీ టీఏ డిఏలు అన్ని కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం, కొట్లాడదాం. ఇది సమస్య ముందు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సార్. ఇప్పుడు NHRC 8 వారాలు టైం ఇచ్చింది సార్, చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చింది సిఎస్ కు. గతంలో కూడా నార తీసిండ్రు కథలు పడితే. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా యాక్ట్ చేయొచ్చు సార్? ఏ మాత్రం సెన్స్ ఉన్న డెమోక్రాటిక్ గవర్నమెంట్ అయినా సరే ఈ కోర్టులు కమిషన్లు ఇచ్చే ఉత్తర్వులను గౌరవించకపోతే అది ప్రభుత్వమే కాదు, అది స్టాట్యుటరీ గవర్నమెంటే కాదు, అది అన్రూల్ అన్లాఫుల్ గవర్నమెంట్. ఇప్పుడు జవాబుదారీ లేని ప్రభుత్వాలు ఈ ప్రజలు మరి ఎలక్షన్ వచ్చి 5 సంవత్సరాలు భరించక తప్పదేమో గానీ పైన ఎవరో ఒకరు దీని మీద లుక్అవుట్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో వాళ్ళు ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకోవాలి. NHRC ఇచ్చింది ఏం కాదు వెళ్ళి సంజయ్ ఇచ్చుకొని వచ్చేద్దాం ద్వారా వీళ్ళు ఉంటారు. అయ్యో ఇవాళంతా అదే అంట సెక్రటరీ. యాక్చువల్ గా నేను ఇవాళ ఇది ఇచ్చి నేను ఇచ్చినప్పుడు ఇంతమంది ఉంటే కాదు, ఇప్పుడు 20,000 మంది 20,500 మంది రిటైర్ అయిన వాళ్ళు 42 మంది చచ్చిపోయినారు, చాలా మంది బెడ్ల పైన ఉన్నారు.
అని అది ఒక లెటర్ చీఫ్ సెక్రటరీకి సీఎంకి ఇద్దామని ప్రిపేర్ చేసుకున్నా. ఓసారి మనకు పరిచయం ఉన్న లోపల ఫోన్ చేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, ఇట్లా వద్దాం అనుకుంటున్న పరిస్థితి ఏంటంటే, సార్ పొద్దుగాలకెళ్ళి ఇదే వస్తుంది, దీనికి ఏం వారాలి ఇద్దాము. గతంలో చీఫ్ సెక్రటరీని సోమేష్ కుమార్నే బక్క జడ్సన్ ఢిల్లీ దాకా గుంజుకపోయిండు, మళ్ళా 2 కలెక్టర్లను వాళ్ళ ముందు నిలబెట్టిండు. ఇప్పుడు ఉన్న కలెక్టర్లను రంగారెడ్డి కలెక్టర్, సంగారెడ్డి ప్రెసిడెంట్ కలెక్టర్ ఇద్దరిని నిలబెట్టినా కదా సార్, బోన్లా పర్సనల్ గా నిలబెట్టిండు ఇద్దరు వచ్చి. కాబట్టి ఇది పరువు పోయే పరిస్థితి ఉన్నది అని చెప్పినట. అలా అంటే ఈ చీఫ్ సెక్రటరీ ఉండు కదా సార్, పరువు అయితే పరువు పోతే ఏమవుతుంది అబ్బా, పోతే పోనీ రాదు పరువు అనే కట్టుగా మాట్లాడుతున్నట. అయితే లా అయితే లా వాళ్ళు అయితే కష్టంగా ఇవ్వాలి, లేకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇది నేషనల్ లెవెల్లో మన పరువు పోతుందని సలహా ఇచ్చిందంట. దానికోసం ఆగిన ఇవాళ. మీరు లేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతుందో మీ డైరెక్ట్ ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చి నీళ్ళకి ఇచ్చేది ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి స్టాంప్ వేసుకున్నాడు ఇద్దామని సార్. అవసరం లేదు, మీరు డైరెక్ట్ వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వాలి కానీ మనకు ఎప్పుడు కొంచెం లీగల్ గా బలంగా ఉండాలంటే మీకు ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి వీళ్ళు అప్పుడు ఏమంటారు తెలుసా సార్, మాకు ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ సిఎస్ కి ఇచ్చేది, సిఎస్ కు మనం అదనమైన రిపోర్ట్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే మాకు ఇచ్చిన, లేకుంటే జడ్సన్ మాకు చెప్పలేదంటారు సార్ వీళ్ళు. చెప్పలేదు అంటే ఇప్పుడు చెప్పింది చేశారా సార్? మన దగ్గర తప్పేందుకు ఉంచుకోవాలి సార్. సరే సరే, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ట్రీట్ చేసే కంటే ఇంకా అంతే. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెండింగ్ బిఫోర్ ది నేషనల్ ఎన్హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీకి మన ఇన్ఫర్మేషన్ అయ్యే ద్వారా ప్రొవైడ్ చేస్తే అది కూడా వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, అసలు మీ దగ్గర లేదా ఈ రిపోర్ట్. అయితే మనకి ఇప్పుడు 8 weeks టైం ఇచ్చింది కదా, ఈ లోపు ఇయ్యండి సార్, మనం ఇస్తే బరువేమైతుంది అయ్యో సార్. వీళ్ళ బుద్ధి సార్, వీళ్ళు అబద్ధాలు తోతిరి చేసుట్లా దొంగ మాటలు చేస్తున్నా మాస్టర్స్, వీళ్ళు మాస్టర్స్, చీటర్స్, రోక్స్. కాబట్టి మనము దీనిపైన కొన్ని 100,000 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనము రూల్స్ రెగ్యులేషన్స్ పోవద్దు, ఒక కాపీ ముందిస్తే అయిపోయా, ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నేను ఇవ్వచ్చు. నేనేంటంటే ఈ స్టేజ్ లో ఎన్హెచ్ఆర్సీ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు వీళ్ళని మనం ఇంకా పదే వీళ్ళని ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి, టైం వేస్ట్, వర్త్లెస్ ఫెలోస్. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు బాగా ఎక్స్ట్రీమ్లీ, అమెరికాలో బమ్మర్ అంటారు. ఏంటి అర్థం చదువుతానండి బమ్మర్ అంటే? ఇంకా అది అమెరికన్స్ వాడతారు ఎక్కువ, అది ఇక్కడ యూరోప్ లో ఇంగ్లీష్ వాళ్ళు వాడరు, పొలైట్ వాటర్ వాడతారు. ఇంకా బొమ్మర్ అంటే ఇంకా దిగజారినోడు అనమాట, మోసగాడిని. అది వాడలేం మనం. ఇప్పుడు మీకు ఇంత సిగ్గు లేకుండా ఒక బ్యూరోక్రాట్ గా ఐఏఎస్ లో అయ్యి, అదే ఒక సెక్రటరీలు అయ్యి, చీఫ్ సెక్రటరీలు అయ్యి, న్యాయస్థానాలు తప్పుదారి పట్టించుదాం ఇంటెన్షన్ ఉంటే, గిల్టీ ఇంటెన్షన్, ఖచ్చితంగా జైలు, డిజర్వ్డ్ ఫర్ జైల్, బిహైండ్ ఇన్కార్సరేటెడ్. ఎందుకు? మీరు అసలు చట్టాన్ని గౌరవించి చట్టబద్ధ రూల్ ఆఫ్ లా లేకపోయినప్పుడు అసలు మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆ తుపాకి పట్టుకున్నాడు గట్టోడైతే అటు తొలిగిపోదు, ఓటోడైతే అటు తన్నాలి, ఏం సిద్ధాంతాలు? ఒక సీఎం అయిన చేతిలో గన్ పెట్టి ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఎందుకు ఎంక్వైరీ చేయరు వీళ్ళు? అది ఆటోమేటిక్ వెపన్ పట్టుకుంటా ఉంటదా ఎవరికైనా సామాన్య పౌరుడికి? కరెక్ట్. ఎందుకు పట్టుకో? ఇప్పుడు అదే చెప్తారు, రూల్ ఆఫ్ లా అనేది అందరికి అప్లై చేయాలి. ఒక చీఫ్ సెక్రటరీ ఒక రకంగా ఇప్పుడు ఉద్యోగస్తులు నడిపించి కోర్టులు ఏం చేస్తే లేదా గిల్టీ ఇంటెన్షన్, మరి వాళ్ళు జడ్జెస్ సార్ ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రిటైర్ అయింది కదా సార్, రిటైర్ అయ్యి ఇప్పుడు ఎక్స్టెన్షన్ మీద కొనసాగుతుండు. ఆయన రిటైర్మెంట్ అయిన పైసలు తీసుకోలేదా సార్? రిటైర్మెంట్ రెగ్యులర్ శాలరీ తీసుకుంటుంటే రిటైర్మెంట్ దాకా ఎందుకు? ఆ పైసలు అయితే ఇప్పుడు 6 నెలలు అయిందని రిటైర్ అయ్యి, ఇప్పుడు ఆ రోజు డే 1 నుంచే ఉంటాయి. వాళ్ళేమో ముందు తీసుకుంటారు, వీళ్ళేమో వీళ్ళకేమో వీళ్ళ కొట్టుకోవడం ప్రభుత్వం కష్టాలు ఉన్నాయని చెప్తారా సార్? అదే ఇప్పుడు కొంతమంది ప్రివిలేజ్ సెక్షన్ తయారయ్యి, ఇప్పుడు ఈ ఉద్యోగులకు అనేది ఒక ప్రొవిజన్ ఉంది, బడ్జెట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అయినా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరికి తెలిసింది, అందరూ వాడుతున్నారు ఇప్పుడు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని. ఈ డెబ్ట్స్ అరే సార్, ఇప్పుడు యూనియన్ లీడర్ అయిన వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలి, చదవాల్సింది. నేను అదే షాక్ అయిపోయినా సార్, వాళ్ళు కనీసం స్టడీ కూడా చేయలే. అదే ఇప్పుడు ఎవరికైనా ఇంతకాలం అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగినాయి, లేకపోతే డైలీ వేజెస్ వాళ్ళు కాగినాయి,
ఇట్లా పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం అనేది చరిత్రలో అత్యంత దరిద్రం. ఎక్కడ ఆర్థిక సంవత్సరం ఉన్నప్పుడు కూడా జరిగే లేదు. బ్రిటిష్ కాలంలో, రాజుల కాలంలో జీతాలు ఇవ్వకుండా ఇట్లా డిఫాల్ట్ అయిన ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ గిన్నిస్ బుక్ ఎక్కాలి ఇది. అంతే అంతే వేస్తా సార్. ఓకే సార్. అసలు మీకు అది చెప్పరా దాన్ని ఏ భాష చెప్పే కదా, బమ్మర్. ఓకే సార్. బమ్మర్ బిఎంఈఆర్ బమ్మర్ అంటే పేడబూతది. ఓకే ఓకే సార్. అది థ్యాంక్ యూ సార్. అడ్వకేట్ అశోక్ గారు చెప్పినట్టుగా ఏదో పదమంట వాళ్ళది, అంటే అంత దిగజారిపోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వాళ్ళు ఏ స్థాయికి దిగజారింది అనేది మీరు చూడండి. ఈరోజు అరే ఇంతమంది పనిచేసిందనే వాళ్ళు మన సేవలు అందించారు, మన సర్వీస్ అందించారు అనేది విలువలు లేకుండా ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఎవరన్నా చెప్పాలి కదా ప్రభుత్వం ఇంత పెద్ద సార్ అవి ఉంచుకోవద్దు, చాలా డేంజర్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఈరోజు సీనియర్ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పాలి కదా. ఈరోజు మీరు మొత్తము ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మీకు మంచి పేరు రావాలి. ఇంట్లో చెప్పాలి కానీ ఆలోచన చెప్పాలి కానీ ఇంట్లో అరే మన ఇంటికి మంచిది కాదా, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి కదా. ఈరోజు ఎవ్వడు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. ఎందుకనంటే ఇవాళ వాళ్ళందరూ కూడా ఒకటే టార్గెట్, ఏది మేము ఫుల్గా సంపాదించుకోవాలి, మా తాత ముత్తాతలు ఫుల్ సంపాదించుకోవాలి, అర్థమైందా, వీలైనంత దోసుకోవాలి, దాచుకోవాలి, ఎవడు ఎక్కడైనా చావని మాకు వాళ్ళతో పని లేదు అనే కాడికి ఈరోజు వచ్చారు. ఈరోజు సేనాధిపత్య కుట్రదారుడైతే ఎట్లా, ఈరోజు రాజే కుట్రదారుడైతే ఎట్లా, ఏ కమాండర్ కెనాట్ బి ఏ కాన్స్పిరర్. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రే వీళ్ళని గాలికి వదిలేసి మీరెవరో నాకు తెలియదు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీకు మాకు సంబంధం లేదు సార్, మీరు వస్తే జావునంటే ఎట్లా చెప్పండి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఉప ముఖ్యమంత్రి ఇట్లా ధోతిగారితో రాజశేఖర రెడ్డి లెక్క వేషం వేసుకొని ఇక్కడికి వేసి చేతులు ఇట్లా ఒప్పుకుంటూ నడుస్తారు. మోహన్ బాబును ఒకసారి, చిరంజీవిని ఒకసారి, నాగార్జున దగ్గరకు ఒకసారి పోయిగా, అంటే ఒక హోదా ఎంజాయ్. అసలు పదవులు అనేది ఒక బాధ్యత అనేది ఉందా? ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత, ఉప ముఖ్యమంత్రి అనేది ఒక బాధ్యత, ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఒక బాధ్యత, చీఫ్ సెక్రటరీ అనేది ఒక బాధ్యత, ఫైనాన్స్ సెక్రటరీ అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యతలు మేము సక్రమంగా నెరవేర్చాలి కాబట్టి మాకు ఇంపార్టెంట్ అనేది ఉందా? హోదా, పెద్ద బిల్డింగ్లు ఉన్నామా, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయా లేవా, నా కొడుకు ఎంగేజ్మెంట్ అయితే చిరంజీవి వచ్చిందా లేదా, వెంకటేష్ వచ్చిందా లేదా, నాగార్జున వచ్చిందా లేదా, మళ్ళీ నాగార్జున స్టూడియో ఇంటికి పోయి మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావుని పోయి ఈయన పోయి అక్కడ దండం పెట్టుడు ఆ బొమ్మకు, ఆ విగ్రహానికి. అంటే ఈయన ప్రతిసారి పిలిచిందా? నువ్వు ఫైనాన్స్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి అని పిలిచింది. యాక్చువల్గా నువ్వు సేవ ఏమని చేయాలి? నువ్వు సేవలు ఎవరికి చేయాలి? సేవలు ఎవరికి అందియాలి? ప్రజలకు అందియాలి. వాళ్ళని కలుస్తున్నావా? ప్రజాదర్బార్ నడుస్తున్నదా? ప్రజాదర్బార్ ఉన్నదా? ఇలా ప్రజాదర్బార్ ఎందుకు? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ప్రజాదర్బార్కి వచ్చేవాళ్ళు మీరు ఉంటే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిరోజు ఆదివారం రోజు తప్ప ప్రతిరోజు పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు ప్రజాదర్బార్ ఉండేది. దాదాపు 2000 మందిని కలిసేది వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు కలుస్తుండ్రా? కంచె దెంపంగానే అలా పటాకులు కాల్చిండ్రు తెలంగాణ ఉద్యమకారులు, కోదండరామ్గిన అంతా. తెల్లారి మళ్ళీ కనబడ్డారు అక్కడ ముఖ్యమంత్రి ఒక్క రోజు వస్తే బట్టు. అలా సీతక్కని దింపిండు, ఈయన దింపిండు, ఈయన పోయి ప్రైవేట్ బంగ్లాలు ఉంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇల్లు రిపేర్ అవుతుంది, ఎవరి పైసలతోనే అవుతుంది? 3 కోట్ల రూపాయలు ప్రభుత్వ పైసలతోనే ఆయన ఇల్లు రిపేర్ చేసుకుంటుండు. 3 crores రూపీస్ ఆయన ప్రైవేట్ ఇంటికి ప్రజా పైసలు ఎట్లా పెడతారబ్బా? అవుతున్నాయా లేవా రిపేర్లు నీ ఇంటికి? నువ్వు ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వ ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, నువ్వు ప్రైవేట్ బంగ్లాలు ఎట్లుంటావా? ఓ చీఫ్ మినిస్టర్ ఎట్లుంటాడు? నువ్వు గవర్నమెంట్ బంగ్లాలు ఉండాలి, పబ్లిక్ బంగ్లాలు ఉండాలి, పబ్లిక్ అందుబాటులో ఉండాలి. నువ్వు ఈరోజు పోలీస్ సెక్యూరిటీ కావాలి, ప్రజా సెక్యూరిటీ కావాలి, ప్రజల హెలికాప్టర్ కావాలి, ప్రజల ఫ్లైట్లు కావాలి, అన్నీ కావాలి ప్రజల ఇళ్ళలో. ఎందుకంటే ఇలా సెటిల్మెంట్ దందాలు నడవాయి కదా. మధ్యరాత్రి ఎవడెవడు వచ్చిపోతాడు అక్కడ. మధ్యరాత్రి సెటిల్మెంట్లు పెట్టెలు వస్తాయో అల్మారీలు వస్తాయి కావచ్చు. దొంగలు ఉంటారు అట్లా. ఎవరు ఉంటారు? దొంగలు ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద 4th కేసు ఏముంటాయంటే 2 420 కేసులు ఉంటాయి, చీటింగ్ కేసులు.
దొంగలు ఉంటారు. నా దగ్గర మామూలు సబ్జెక్ట్ అందరి గురించి మొత్తం అన్ని విధాలమైన సబ్జెక్ట్ ఉంది, ఇంక్లూడింగ్ మూసీ ఉంది, మూసీ ప్రక్షాళన వెనుక ఉన్న స్కాములు ఉంది, మొత్తం A to Z ఉన్నది నా దగ్గర. కాకపోతే నేను ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, డైవర్ట్ కావద్దని. ఉద్యోగులకు ఈరోజు నాయకులు లేకుండా ఉన్నారు, చాలా సందిగ్ధంతో ఉన్నారు. కాబట్టి నేను వీళ్ళను ఈరోజు వాళ్ళు ఒక నాయకులు లేని నావలేక తయారైంది. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎంబడి నేను ఉండాలి. ఇలా కుట్రదారులు చాలామంది ఉన్నారు, లంగగాళ్ళు బాగున్నారు ఇంట్లో, ఏది రిటైర్డ్ బ్యాచ్లో కానీ ఇంట్లో కానీ లంగగాళ్ళు అంటున్నాను చెప్పి డైరెక్ట్. వాళ్ళ ఏషాలు, వాళ్ళ కథలు, వాళ్ళ చిల్లర పనులు బాగా చూస్తున్నా నేను. కాబట్టి ఈరోజు నాకు దాదాపుగా ఒక 500-600 మంది, 500 వెళ్ళి 1000 మంది డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. మీరు ఇట్నే చిల్లరేషాలు వేసిందనుకో నేను చెప్తున్నా, ఈ మన అసోసియేషన్లో పనిచేస్తున్నారు, మీరు హుందాగా పనిచేయండి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం. ఓకే, లీడర్గిరి షోకి చేసి ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్గిరి షో చేసి మీరు ఇట్నే చేసిందనుకో, నేను ఇంకొక అసోసియేషన్ పెడతా, అందరూ అందులో జాయిన్ అవుతారు. నేను ముందే చెప్తున్నా, మంచిగా సహకరించండి, అందరం కలిసి పనిచేద్దాం, వాళ్ళ పైసలు ఇప్పిద్దాం, గౌరవంగా ఉంటాం. మీరు కూడా పైసలు తీసుకొని మీ జాగాలో మీరు వెళ్ళిపోతారు. మేము మళ్ళీ తెల్లారి ఇంకో ఎజెండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల డిఏల కోసం, పిఆర్సీల కోసము, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసము ఖాళీలు నింపనీకని చెప్పి పోలీసుల ఇష్యూల పైన ఇవన్నిటిపైన కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం, మా పని అదే. కాబట్టి ఇది డిస్టర్బ్ కాకుండా, ఇప్పుడు పనిచేస్తున్న వారి ఉద్యమం డిస్టర్బ్ చేయకుండా మీ జాగ్రత్తగా మేము ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ ప్రకారం మీరు పనిచేయండి, వాళ్ళందరికీ ఇప్పిద్దాం. నేను ఇటు గుంజుతా, నేను అటు గుంజుతా, నేను లీడర్గిరి లెక్క షేన్ కావాలి, నేను అది చేయాలి ఇది చేయాలని పిచ్చేసాలు వేసింది అనుకో, నేను ఇంకొక అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేస్తా. రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు, నేను అసోసియేషన్ రేపు చెప్పింది అనుకో, మొత్తం ఫ్రీ నా దాంట్లో. మీరన్నా ఫీజు పెడతారు కదా, నాకు ఫీజు ఉండే, నేను పని చేసిన దానికే పైసలు వద్దంటున్నా, నేను పని చేసిన దానికే పైసలు తీసుకోండి నేను. కాబట్టి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది, కుప్పలు జాయిన్ అవుతా. మళ్ళీ మీరు కనబడరు, నేను ముందే చెప్తున్నా. నాకు ఆ టిక్కర్ ఎగనియద్దు, నేను 101% వీళ్ళందరూ పైసలు ఖచ్చితంగా ఇప్పిస్తా, వీళ్ళు ఎంబడి పడతా, వీళ్ళ కోసం నిలబడతా. ఈరోజు ఇంకొక 43వ నంబర్ రాకముందే వీళ్ళ డబ్బు స్టార్ట్ చేస్తా. ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా తీసుకోకుండా, ఎవరికి ఒక పైసా ఖర్చు పెట్టనీయకుండా, ఒక్కరు కూడా మళ్ళీ కోర్టుకు, ఎవరు కూడా కోర్టుకు పోయే అవసరం లేదు, ఎవరు కూడా కోర్టులకు పోయే అవసరం లేదు. ఇవాళ వేసిన కోర్టుల తీర్పులకే దిక్కులేదు, ఇవాళ వేసిన కోర్టుల కేసులు వేసిన కోర్టుల జడ్జిమెంట్లకే దిక్కులేదు, కంటెంప్ట్లకు దిక్కులేదు ఇవాళ. కాబట్టి దొంగలు 420 కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కోర్టులను గౌరవించని దొంగలు ఈరోజు. కాబట్టి వీళ్ళని ఢిల్లీ వీధులలోనే వీళ్ళని ఎదుర్కోవాలి. NHRCలో వేసిన తర్వాత డైరెక్ట్ సుప్రీంకోర్టు, ఢిల్లీలో ధర్నాలు, జంతర్ మంతర్, చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపొందించినాం. కాబట్టి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు, దీనిలా ఏకాగ్రతతో ఉన్నాం, దీనిపైనే ఉన్నాం, దీన్ని ఎట్లన్నా సక్సెస్ చేయాలని పెట్టుకున్నాం. అందరు సహకరించాలి. నేను బెదిరిస్తున్నా అనుకుంటారా, మీరు వార్నింగ్ ఇస్తున్నా ఏమని అనుకో, నాకు ఫరక్ పడది. కానీ వీళ్ళ ఇష్యూ సాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్. డిస్టర్బ్ చేయదు ఎవరు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మైండ్ డైవర్ట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్లో మనం ఎవరం పావులు కావద్దు. రేవంత్ రెడ్డి షేర్ అయితే మన సవ్వా షేర్ లెక్క ఉండాలి, అర్థమైందా? నెయ్యి అనేది సీదా ఏలేస్తే బయటికి రాదు, ఏలు వంకర చేస్తే బయటికి గుంజాలి. ఆ బయటికి ఎట్లా గుంజాలనో మాకు తెలుసు, మేము అట్లా గుంజుతాం. కాబట్టి ఇలా వేసి మీరు రాజకీయాలు చేయడానికి, కథలు చేయడానికి పెద్ద ఆలోచన చేయకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మేమైనా పిలిపిస్తాం, పిలుపుకు మీరు మద్దతు తెలపండి, ఎంబర్ రాండ్రి. ఇంకా చిల్లరేషాలు గిల్లరేషాలు వేసిందనుకో, నేను 100% చెప్తున్నా, 2 నిమిషాల పని, చెలో అసెంబ్లీ ఆడుకుంటా పాడుకుంటా చిటికెళ్ళు వేసుకుంటానే చెప్పినాము. అందరూ మన ఎంబడి నమ్మిండ్రు, అందరు వచ్చిండ్రు. అసలు రేపు తీసుకునే ఉద్యమం మనం రేపంచాలి. కొత్తది ఒకటి, రిటైర్మెంట్ ప్లస్ ఉద్యోగుల కోసం మనం ఒకటి పలానా అసోసియేషన్ పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ ఏం చేయాలి, దాని కింద మనం ఆ బ్యానర్ కింద పనిచేద్దామంటే అందరూ వస్తారు, అయిపోయా. మళ్ళీ ఎవరు కంటి కూడా కనవరా చెప్తుంది. ఇక మళ్ళీ మీరు మీ లెటర్ ప్యాడ్లు పట్టుకొని బ్యానర్ పట్టుకొని తిరగాలి. దిస్ ఇస్ మై వార్నింగ్ అంతా, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. మీరు ఏమన్నా అనుకోండి. ఇలా కుమారుల ఫాదర్ సీరియస్గా ఉన్నాడు, అక్కడ 42 మంది చచ్చిపోయి ఉన్నారు. ఇవాళ మన సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి పెద్ద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ప్రభుత్వం మీద. ప్రభుత్వం కవితను మన ఏదో చెలో అసెంబ్లీ భగ్నం చేయడానికి ఒక దిక్కు కల్వకుల కవితను రంగంలో దింపుతారు వాళ్ళు.
ఒక ఎప్పటిదో అసలు లేని ఇష్యూని ఈరోజు ఆయన ఎవరు ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ నిన్న అసెంబ్లీలో తీసినాడు. ప్రస్తుత టీచర్ ఫోన్ చేసి చెప్పింది, ఇంకో టీచర్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ఇంత ప్రభుత్వం ఎట్లనే చేసి వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక మహాయుద్ధం, ఒక మహా సంగ్రామం అని చేస్తున్నాం. ఇందులో నా మనస, వాచ, కర్మ, నా ఏకాగ్రత పూర్తిగా దానిపైనే ఫోకస్ పెట్టినే పనిచేస్తున్నా. 11:30కి ఆయన కవిత యొక్క ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించి 11:30కి తీస్తే 11:45కి నా చేతికి వచ్చింది. 12:06కు నేను వీడియో రిలీజ్ చేసిన. కల్వకుంట్ల కవిత సెప్టెంబర్ రిలీజ్ చేసి మొన్న మన ధర్నా రోజే చలో ఎస్ఎం రోజే అసెంబ్లీకి వచ్చింది. అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండి ఎప్పటికప్పుడు గురుస్తున్నాం. ఇవాళ ఎట్లా వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి, ఈ ఎన్హెచ్ఆర్సీ పైన వచ్చిన జడ్జిమెంట్ మీద ఇవాళ ఎట్లా వీళ్ళని ఎగ్గొట్టాలని జరిగిన ప్రతి మీటింగ్ను ఈరోజు నేను మానిటర్ చేసిన. సెక్రటరీలో వాళ్ళు చేసిన ప్రతి దాన్ని ఈరోజు చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ నేను వార్నింగ్ ఎందుకు ఇవ్వగలుగుతున్నా? ఆయన విల్లా నంబర్ 42 మీద ఎందుకు ఇవ్వగలుగుతున్నా? నా పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర సిన్సియారిటీ ఉంది కాబట్టి. ఎవరైనా యూనియన్ వార్నింగ్ ఇవ్వగలుగుతారా చీఫ్ సెక్రటరీకి? ఇవాళ అనర్హులైన వ్యక్తులు పదవులలో ఉన్నారు. ఆ చీఫ్ సెక్రటరీకి మొదలుపెట్టి సిఎస్ దాకా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. అర్హత లేనేలేదు వాళ్ళు. ప్రజల బాగోగుల కోసం, ప్రజల ప్రాణాల కోసం, ప్రజల ప్రాణాల విలువనీయాల కోసం, ప్రజల ఆరోగ్యాల విలువనీయాల కోసం 40 ఏళ్ళు వాడుకుంటాం వాళ్ళను. వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయవు, వాళ్ళ డబ్బులు ఇవ్వవు. నెలకు 700 కోట్లు ఇస్తున్నా. నీ అయ్యా జాగిరా అయ్యనికి పని చేయని అప్పుడప్పుడు ఇవ్వాలి కదా. 1 time 1 settlement విత్ ఇంట్రెస్ట్ ఇచ్చి తీరేదాకా కొట్టాడతాం. చెప్తున్నా కదా, మీరు అనుకుంటున్నారు ఇవాళ పదవులలో ఉన్న మేము చేస్తాం. పదవి దిగిన కుక్క లెక్క అయితే మీ బతుకులు మామూలుగా ఉండయి. ఉరికిచ్చి అంటారు జనం. రిటైర్ అయిన ఎన్నికలు ఉరికిచ్చి కొడతారు, ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకుంటారు. మీ వెనక అట్లా ఎంబడి పడతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పెట్టకండి, డైవర్ట్ చేయకండి, వాళ్ళ ట్రాప్లలో పడకండి. మీకు ఇలా వచ్చుడు ఇష్టం లేదు, వీళ్ళతో నడుచుడు ఇష్టం లేదంటే మీ షాప్ మీద నడిపించుకోండి. కానీ వీళ్ళని డైవర్ట్ చేసే ఆలోచన మాత్రం చేయొద్దు. ఆ పొద్దుగాలకి నాకు చాలా బాధ అయినా, చాలా ఇబ్బంది అయింది నాకు. మాకు చెప్తున్నాగా ఇవాళ కూడా పదవులలో పోవాలన్నా పదవులు రావాలన్నా పెద్ద నిమిషం పని కాదు. చిట్కేసినంత సేపట్లో పోతాం. కానీ ఈరోజు మన పక్కన ఉన్న మనిషి ఏ పరిస్థితిలో ఉండని ఆలోచన చేసేటోడే మనిషికి జంతువుకు తేడా ఏందో మనం గ్రహించాలి. కాబట్టి లెట్ us థింక్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి లెక్క ఆలోచిద్దాం, సాటి మనిషి గురించి ఆలోచిద్దాం. ఆ ట్రాప్లలో పడద్దు. 43వ నంబర్ మా నాయన కావచ్చు సార్ అని ఒక ఫోన్ వచ్చింది. అదేనా 43వ నంబర్ రాకముందు పైసలు ఎట్లా గుంజాలి, మన హక్కులు ఎట్లా కాపాడుకోవాలి, ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. రేపు రిటైర్ అయినోనికి నెక్స్ట్ రిటైర్ అయ్యేటోళ్ళకి కూడా పైసలు రావు. ఒకవేళ ఇది వదిలేస్తే అర్థం చేసుకోండి. ఇలా 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు కదా. మిస్టర్ ద గ్రేట్ ఏలూరు శ్రీనివాసరెడ్డి పుడింగ్ పిస్తాగాడు అన్నాడు కదా 15 లక్షల మంది కాపాడాలని. ఆ 15 లక్షల మంది రిటైర్ అయితే వాళ్ళ డబ్బులు కూడా రావు, వీళ్ళ డబ్బులు రాకుండా రాసుకోండి. కీప్ ఇట్ గ్రాంటెడ్, నేను చెప్పింది అక్షరాలు రాసుకోండి. ఇవాళ వీళ్ళకు రాకుంటే ఈ 20,500 మందికి రాకుండా దయచేసి కామెంట్ చేయండి కింద, నేను చెప్పింది కరెక్ట్ అదంగా. ఈ 20,500 మందికి ఒకవేళ ఇవాళ డబ్బులు రాకుంటే రేపు 15 లక్షల మంది రిటైర్డ్ అయినా వాళ్ళకి డబ్బులు రావిగా. ఎందుకంటే దిస్ విల్ బీ ఎ ప్రాక్టీస్. కాబట్టి ఈ చైన్ను బ్రేక్ చేయాలి, ఈ ప్రాక్టీస్ను ఆదిలోనే అంతం చేయాలి. అంతం చేస్తేనే వాళ్ళు బతుకుతారు. ఈరోజు చేస్తున్న ఉద్యమం వీళ్ళ కోసం కాదు, రేపు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ కాబోయేటోళ్ళకు కూడా. కాబట్టి ఇసోంటి రేవంత్ రెడ్డి అసంటోళ్ళు మళ్ళా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం, బట్టి అసంటోళ్ళు ముఖ్యమంత్రి ఏదో ప్రాక్టీస్ అయిపోతాయి. కొన్ని వేల మంది చూస్తుంది కదా, ఈ వేల మందిలోనే లక్షల మంది చూస్తుంది ఈరోజు.
ఈ లక్షల మందిలోనే ఎవడో ఒకరు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడో మంత్రి అవుతాడు. ఈ రోజు ఉన్న కలెక్టర్లు రేపటి దినాన సెక్రటరీ అవుతారు. ఏ పలానా 2024 2025 పైసలు ఎగ్గొడితే ఏం కాలేదబ్బా, మనం కూడా ఎగ్గొద్దాంపా అని అనుకుంటారు, ఎగ్గొడతారు. ఇట్ విల్ బి ఎ ప్రాక్టీస్. కాబట్టి ఈరోజు వాళ్ళ పైసలు ఎగ్గొట్టడానికి చూస్తే మొత్తం కొదమ సింహాల లెక్క ప్రభుత్వం మీద పడ్డరు, వాళ్ళని చీల్చి చెండాడినరు. వాళ్ళు పట్టిన గతి మనకు పట్టద్దు, వాళ్ళ పైసలు మనకి ఇచ్చేద్దామని అనుకోవాలి. అట్లా చేయాలి, మన ఉద్యమం అట్లుండాలి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, మళ్ళా నెక్స్ట్ వచ్చే తరంకు వాళ్ళ పైసలు ఎగ్గొట్టాలనే ఆలోచన ఏమనుకుని వస్తే, పలానా అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రామకృష్ణారావు అనేటోడు ఫైనాన్స్ మన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు, సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు, బట్టి విక్రమార్క అనేటోడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 20,500 మందికి పైసలు ఎగ్గొట్టడానికి చూస్తే, అప్పటోళ్ళు యూనియన్ లీడర్లు అందరూ వాళ్ళ సంకనాక్కుంటా కూర్చుంటే, ఉద్యోగులందరూ తిరగబడి కొదమ సింహాల లెక్క ఈ చీఫ్ సెక్రటరీ మీద, చీఫ్ మినిస్టర్ మీద పడి వాళ్ళని చీల్చి చెండాడినరు. వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకున్నారు, మనల్ని కూడా అట్లా ఆడుకుంటారు. కాబట్టి వాళ్ళ పైసలు ఎగ్గొట్టదు, ముందు వాళ్ళది ఇచ్చేయి అనే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్, ఆ భయం పుట్టియాలి. ఈ ఉద్యమం మన కోసమే కాదు, రాబోయే తరం కోసం, రేపు వచ్చే తరం కోసం, రేపు ఈ ప్రస్తుత ఉద్యోగం చేసే వారి కోసం, వారందరి కోసం. అందుకనే నేను చెప్తున్నా, ఇంట్లో రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఉంటే ఉండండి, లేకుండా మీరు చేసుకుంటే చేసుకోండి. కొంచెమన్నా నాకు ఇలా డౌట్ వస్తేనే, నాకు అనుమానం వస్తే నాకు డౌట్ ఇదే, నేను రిస్క్ తీసుకోను. ఎందుకంటే నా సంకల్పం వచ్చే తరం కోసం, ప్రస్తుతం ఉన్న వాళ్ళ సమస్య సాల్వ్ కావాలి, వచ్చే తరం కోసం కూడా ఒక గుణపాఠం కావాలి. కాబట్టి ఆ 15 లక్షల మంది ఉద్యోగులు ప్లస్ 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళందరి కోసము నేను పనిచేయాలి. కాబట్టి నేను ఎవరి మీద దయా కనికరము మంచి అనేది ఏమి ఉండదు. నాకు వీళ్ళ కోసము నేను తెగిడుస్తా. కాబట్టి నా ప్రాణాన్ని నేను దేక్కోను, మిమ్మల్ని నేనేం దేక్తా. కాబట్టి రాజకీయాలు చేసి చేసుకోండి, లేకుండా నేను ఇంకోటి అసోసియేషన్ చిట్కే చేసే లోపు స్టార్ట్ చేస్తా. కాబట్టి మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద నిలబెట్టుకోండి. మనందరం కలుద్దాం, ఖచ్చితంగా కొట్లాడదాం. ఏదన్నా మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, టైం ఉన్నప్పుడు లేపుతా. నంబర్ 9866323813. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఏం భయపడ, ఖచ్చితంగా మీ డబ్బులు 101% వచ్చి తీరుతాయి. మీ పైసలు చూసేదాకా ఎవరు కూడా సావానికి వీల్లేదు చెప్తున్నా. ఇది కూడా ఇవాళ ఉన్న 20,500 మందికి మీకు చెప్తున్నా. నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీ డబ్బులు మీరు చూసేదాకా ఎవ్వడు చావడానికి వీల్లేదు. మీరు చావద్దు. అవసరమైతే మీరు పైసలు చూసిన తర్వాత నీ హక్కును సాధించుకున్నాక చావండి. అప్పటిదాకా మీ ఊపిరి బిగబట్టుకోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.